ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే కండిషనల్ లాజిక్ టు కంట్రోల్ ఫ్లో. ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ కి ఎలక్ట్రానిక్స్ కి డిఫరెన్స్ ఎవరైనా చెబుతారండి? ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్. హార్డ్వేర్ గా చెప్పండి చెప్తానండి. ఎలక్ట్రికల్ చెప్పండి. అంటేనేమో వైర్లు, కరెంట్, బల్బులు, వైర్లు. హ్మ్. ఎలక్ట్రానిక్స్ లోకి వచ్చేపాటికి డివైజెస్, చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మైక్రో చిప్స్ అవన్నీ. అది సో ఓకే. ఏంటి కోర్ డిఫరెన్స్ ఏంటి? ఎడ్యుకేటెడ్ కి అన్ఎడ్యుకేటెడ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం కోర్ చెప్తాం కదా కొన్ని పాయింట్స్. అట్లాగే ఎలక్ట్రికల్ కి ఎలక్ట్రానిక్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఎలక్ట్రికల్లో వైర్స్, వాట్స్, కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉంటే దాన్ని కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఎలక్ట్రానిక్స్ అంటారండి. ఫ్లోని ఓకే. మనం కంట్రోల్ చేయలేం. ఇప్పుడు పవర్ కనెక్షన్స్ చూడండి, అలా పోతా ఉంటుంది అంతే. 100 kV, 200 kV, 300 kV. ఎక్కడన్నా యూజ్ చేయాలంటే స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసుకుంటారు, మోడిఫై చేసుకుంటారు. ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటిది? మన మొబైల్కి అంత వచ్చేదాన్ని ఆ ఎలక్ట్రాన్స్ ని కంట్రోల్ చేసి వాటి ఫ్లోని కంట్రోల్ చేసి పంపించేది ఎలక్ట్రానిక్స్. ఈ ఓకే. డివైజెస్ అన్ని కూడా ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రికల్ షాప్ వేరు, ఎలక్ట్రానిక్ షాప్ వేరు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంటాం కానీ బజాజ్ ఎలక్ట్రికల్స్ అన్నాం కదా. అవన్నీ కూడా ఎలక్ట్రాన్ ఫ్లోస్ ని కంట్రోల్ చేసేవి వాడాయి అనమాట. అంటే చిప్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ ఇవన్నీ ఉండేవి. అట్లాగే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ను కూడా మనం ఎగ్జిక్యూట్ చేసి వదిలేసామంటే సరిపోదు. మనము ప్రతి చోట కూడా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకుంటా మనకు కావాల్సిన డైరెక్షన్ లోకి దాని పనితీరును మార్చుకుంటూ వెళ్ళాలి. అలా ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడేది కాబట్టి దీన్ని కంట్రోల్ ఫ్లో అండ్ కండిషనల్ లాజిక్స్ అంటున్నాము. ఇలా అయితే అలాగా, అలా అయితే ఇలాగా, ఇలా అయితే అలాగా అంటున్నాం కాబట్టే దీన్ని కండిషనల్ లాజిక్ అండ్ కంట్రోల్ ఫ్లో అంటున్నాం. ఇప్పుడు మీకు ఒక స్టాండర్డ్ ఒక బులియన్ కంపారేటర్స్ గురించి ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఇవన్నీ తెలుసు. ఫస్ట్ది గ్రేటర్ దాన్. ఈ బులియన్ ఆపరేటర్స్ దేని రిజల్ట్ అయినా కానీ ఏమొస్తుందండి? రిజల్ట్ ఏమొస్తుంది? 0, 1 లేదా ట్రూ, ఫాల్స్. ట్రూ ఫాల్స్, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 గ్రేటర్ దాన్ 12 ఫాల్స్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫాల్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ వస్తుందండి, ఈక్వల్ టు ట్రూ. ఉందిగా. ట్రూ. డబల్ ఈక్వల్ టు ట్రూ. ట్రూ. నాట్ ఈక్వల్ టు ఫాల్స్. ఇయే కదా ఆపరేషన్స్. ఇక్కడ మీరు చూడండి, ఏ స్పెసిఫిక్ బులియన్ ఆపరేషన్ కైనా కానీ వచ్చే రిజల్ట్ either ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా? దీన్ని బులియన్ ఎందుకు అంటున్నారంటే ఈ బులియన్ వాల్యూస్ ని కనిపెట్టింది జార్జ్ బూల్ అంట. ఆయన పేరు ఓకే. మీదుగా వీటిని బులియన్ లాజిక్స్, బులియన్ ఎక్స్ప్రెషన్స్, బులియన్ వాల్యూస్ అని చెప్పి అలా పిలుస్తున్నాం అంతే. ఆయన సర్నేమ్కి వచ్చిన తంటాలు ఇవి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ అన్ని ఎక్స్ప్రెషన్స్ అర్థమేనండి. ఇక్కడ మీరు మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే గ్రేటర్ దాన్, ఇది మిస్టేక్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న ఈ బులియన్ ఆపరేషన్స్ లో ఈజ్ ఈక్వల్ టు కాంబినేషన్ లో వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. ఓకే. ఓకే. లాజిక్ గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా ఈక్వల్ టు ఉన్నా నాట్ ఈక్వల్ టు ఉన్నా రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది. క్లియర్ ఓకే ఫర్ అండి, ఎవ్రీవన్? క్లియర్. యా, క్లియర్. ఓకే, రైట్. నా ఇప్పుడు చూడండి, నేను ఏం లేదు, దాన్ని ఒక ఫంక్షన్ లాగా క్రియేట్ చేసి బులియన్ కంపారిజన్స్ అని పెట్టి ఇవన్నిటిని పెట్టాను. ఏంటిది? ఏం రాశాను చూడండి ఇక్కడ. ఈ స్టేట్మెంట్ ఏం రాశాను? ఒక స్ట్రింగ్ ఫార్మేట్ క్రియేట్ చేసి అందులోకి వాల్యూస్ ని పాస్ చేస్తాను. గ్రేటర్ అయినా గ్రేటర్ అయినా ఈక్వల్ టు, లెస్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు దీన్ని పిలిచి నేను నాకు ఇష్టం వచ్చిన వాల్యూస్ ఇచ్చాను. ఇది రిజల్ట్. క్లియర్? యా, క్లియర్ సార్. ఓకే, రైట్. ఇప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ అనేవి నంబర్స్ లో అయితే పెద్దదా చిన్నదా అని చూస్తుంది, కానీ స్ట్రింగ్ మీద కూడా ఈ ఆపరేషన్ పనిచేస్తుంది. స్ట్రింగ్ మీద కూడా ఈ ఆపరేషన్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? అందరూ డిక్షనరీ ఏదో ఒక లైఫ్లో ఏదో ఒక పార్ట్లో వాడే ఉండి ఉంటారు కదా. ఆక్స్ఫోర్డ్ డిక్షనరీనో ఏదో ఒక డిక్షనరీ. డిక్షనరీలో వర్డ్స్ అన్ని ఎలా ఉంటాయండి? ఆల్ఫాబెటికల్ వైజ్ లో ఉంటుంది. ఆల్ఫాబెటికల్ వైజ్ లో ఉంటాయి. అందుకనే మనం డిక్షనరీలో మనకి ఏదైనా ఒక వర్డ్ మీనింగ్ కావాలంటే దాన్ని ప్రాపర్గా సెర్చ్ చేసుకుని ఈజీగా పట్టేసుకుంటాం. దాన్ని లెక్సికోగ్రఫికల్లీ అంటారనమాట. లెక్సికోగ్రఫికల్లీ అంటారు, నథింగ్ బట్ దాన్ని సింపుల్ గా డిక్షనరీ ఆర్డర్ అంటాం అనమాట. ఇక్కడ కూడా డిక్షనరీ ఆర్డర్ ప్రకారం
ఎక్కడైతే లాస్ట్కి వస్తుందో అది పెద్దదండి. అర్థమైందా? 3వ పేజీలో వచ్చే వర్డ్ కంటే 15వ పేజీలో వచ్చే వర్డ్ పెద్దవి. అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబీసీ ఉంది. డి వచ్చేటప్పటికి ఇది దీనికంటే చిన్నదే కదా, రైటే కదా. ఇక్కడ ఏబీసీ ఉంది, ఏబి ఉంది. ఫస్ట్ రెండు కరెక్టే, ఫస్ట్ రెండు సమానం. ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది. ఏది పెద్దది? డి పెద్దది. ఇదే పెద్దది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబీసీ ఉంది, ఇక్కడ ఏబి ఉంది. ఇదే పెద్దది కదా. ఏబిసినే పెద్దది కదా. ఇక్కడ సి లేదు కదా, ఇక్కడతో ఆగిపోయింది కదా. దీనికంటే ఏబిసి కంటే ఏబి అనేది డిక్షనరీలో ముందు వస్తుంది కదా. రైట్. సో ఓకే. అలాగా సో చెప్పండి. స్ట్రింగ్ కంపారిజన్ చేసేటప్పుడు లెక్సోగ్రాఫికల్ మెథడ్ ని ఫాలో అవుతుంది. అవును. ఓకే ఓకే ఓకేనా. తర్వాత మనకి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి అనమాట. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి? అండ్, ఆర్, నాట్. ఓకేనా. అండ్, ఆర్, నాట్ గుర్తుపెట్టుకోండి. అండ్, ఆర్, నాట్ ఇట్లా ఎక్కడ చూసారు? కీవర్డ్స్ మనం 35 చూసాం కదా కీవర్డ్స్. ఆ 35లో ఈ ఒకటి, ఈ ఒక 3 అండ్, ఆర్, నాట్. అండ్ అనేది ఎప్పుడు వాడతామండి మనం? నిన్న డిస్కస్ చేసాం కదా. రెండు ట్రూత్ అయినప్పుడు మాత్రమే ట్రూ. రెండు కండిషన్లు ట్రూ అయితేనే మనకు ట్రూ రిజల్ట్ వస్తుంది. రెండు కండిషన్స్ ఫాల్స్ అయితేనే, రెండు కండిషన్స్ ఫాల్స్ అయినా, ఒక కండిషన్ ఫాల్స్ అయినా, ఒక కండిషన్ ట్రూ అయినా కానీ మనకు ఫాల్స్ వస్తాయి. రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ వస్తుంది. అది అండ్. ఆర్ వచ్చేటప్పటికి ఏదో ఒక్కటి ట్రూ ఉన్నా కానీ ట్రూ వచ్చేస్తుంది. ఆర్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి అంటే రెండు తప్పులు జరగాలి. క్లియర్? నాట్ వచ్చేటప్పటికి ఫాల్స్ ఉంటే ట్రూ అవుద్ది, ట్రూ ఉంటే ఫాల్స్ అవుద్ది. అంటే ఇక్కడ ఫాల్స్ అంటే 0 గుర్తుపెట్టుకోండి, ట్రూ అంటే 1 గుర్తుపెట్టుకోండి. క్లియర్ అండి ఇవి అందరికి? క్లియర్ క్లియర్ అండి. రైట్. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ ఎందుకు వచ్చిందో నాకు చెప్పాలి మీరు. ఎవరిని? నేను ఒకరిని అడుగుతాను. ఈశ్వర్, ఈ ఎక్స్ప్రెషన్ నాకు ఫాల్స్ ఎందుకు వచ్చిందో చెప్పండి. One greater than 3 and 1 greater than 3 అనేది ఏంటిది? ట్రూనా ఫాల్సా? false. ఫాల్స్. ఓకే. And మళ్ళీ 2 greater than false. 4 అనేది false. ఓకే. మళ్ళీ 5 greater than 6 false. అనేది false. ఫాల్స్. ఇక్కడ 6. false. 6 greater than 7 అనేది false. ఫాల్స్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్దాం. ఫాల్స్ ఫాల్స్ కలిపి ఏమవుతాయండి? ఫాల్స్. false. false. ఫాల్స్. false. అవుతాయి. ఫాల్సే కదా. Yeah. ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ ఉంది, ఇక్కడ అండ్ ఉంది. అండ్ ఇక్కడ పెట్టండి. ఫాల్స్ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది? ఫాల్స్ ఫాల్స్. ఫాల్సే కదా. ఫాల్స్. false and false. ఫాల్స్ అండ్ ఫాల్స్. false. ఫాల్స్ ఫాల్స్. ఓకేనా? క్లియరా? Okay. క్లియర్ అండి. ఇప్పుడు నేను ఇంకో ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను. దీని రిజల్ట్ ఏమొస్తుందో చెప్పండి నాకు. ఫాల్స్ అండ్ ఫాల్స్. ట్రూ. 1 less than 2. ట్రూ. ఎప్పుడు కూడా పెన్ను పేపర్ పక్కన False. పెట్టుకుంటాం అనేది వెరీ గుడ్ హ్యాబిట్ ఆఫ్ అటెండింగ్ ది క్లాస్. ఫాల్స్ వస్తుందండి. ఎఫ్ అండ్ ఎఫ్ అండ్ ట్రూ. ట్రూ and less than 3 greater than true and 4 less than 5 true or 2 greater than 5 false and 4 less than 2 false. ఇది false, ఇది true, true and true, ఇది true, true or True. false, true. ఓకే, And ట్రూ అండి. 4 less than 5. ట్రూ అండి. ఫాల్స్. మరి ఎందుకు చెప్పారు ఫాల్స్ అని? అప్పుడు పెన్ లేదండి, ఇప్పుడు పెన్ వచ్చింది. ఫాల్స్ అండ్ ఓకే. ఇప్పుడు చెప్పండి.
ట్రూ అండ్ ట్రూ True. ట్రూ True. ట్రూ. తర్వాత అండ్ ఉంది. ట్రూ ఆర్ ఫాల్స్? False. ట్రూ 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 ఆర్ ఫాల్స్? So. True. Okay, sorry. అండ్ True. ఫాల్స్. False. Again, ఇప్పుడు true and true. True and false. చెప్పండి. True and false. True. True and లేదు true, సార్, true ఇది and false. చెప్పండి. True and true. True అవుతుంది. And again, And true and false. false. True అవుతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ ట్రూ కాదు, రావాలి and కదా. అండ్ అన్నప్పుడు ఫాల్స్ అయిపోద్ది కదా సార్. ఆర్ కి అవతల పక్కన False. ఒకసారి ఆర్ కి అటు సైడ్ ఉంది కదా, ఫాల్స్ అండ్ ఫాల్స్, Hmm. అది ఫాల్స్ చేయండి. మనం ఆన్సర్ తెచ్చుకునేటట్టుగా ఆపరేషన్ చేద్దామా? అలా కాదు, ఆ, అది ఓకే, సీక్వెన్స్ ఒకసారి లో చేసుకుంటూ ఫస్ట్ ఇది ట్రూ, ఇది ట్రూనే కదా, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది True less than 5. ఫాల్స్. ఇది కరెక్టే. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? ట్రూ అండ్ ట్రూ ట్రూ, ఇక్కడ అండ్. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ, ఇక్కడ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ట్రూ True and true. ట్రూ, True. True. ట్రూ అండ్ ఫాల్స్, True అవుతుంది. ట్రూ అండ్ ఫాల్స్ ఫాల్స్, అవుద్ది. ట్రూ అండ్ ట్రూ ఫాల్స్ అండ్ false. ఫాల్స్, ఫాల్స్. కన్ఫ్యూజ్ అవుతున్నారేంటి మళ్ళీ? కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఇందాక ట్రూ అండ్ ఫాల్స్ లో ఏదైనా ఒకటి ట్రూ అయితే అది అది ఆర్ or అండి, or ఆర్ condition ఆపరేషన్. కదా? ఒకటి Okay, ట్రూ అయితే ట్రూ అయ్యేది ఆర్ ఆపరేషన్. Or రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అయ్యేది అండ్ end ఆపరేషన్. operation. వశిష్ఠ, ఓకేనా? మీరు ఒక్కసారి ఆ సీక్వెన్స్ లో అండ్ తీసి ఆర్ పెట్టండి. ఇక్కడ ఫస్ట్ అక్కడ అక్కడే 3 ఇక్కడ ముందు సార్. ఇక్కడ ఫస్ట్ ఆ, ఆర్ పెట్టండి. ఇప్పుడు ఆ, రన్ చేయండి సార్. ఆ. ఇప్పుడు ట్రూ వచ్చింది. ఓకే, ఇక్కడ వర్కౌట్ అయింది కదా మన స్ట్రాటజీ. అక్కడ వర్కౌట్ అయింది సార్. ఇక్కడ అంటే ఇక్కడ ఆర్ కు అటు సైడ్ ఒకసారి చేసి ఇటు ఓకే, సైడ్ ఒకసారి చేస్తే సరే, అప్పుడు అవుతుంది. రైట్. దీని ఆన్సర్ ఎంతో చెప్పండి. minus 31 135 plus 135 అంటే ఇక్కడేమో minus 31 plus 135. 105 అండి. ఎంత? 105. ఎట్లా చేశారు? ఒక స్టెప్ ఒక- చెప్పండి. ఫస్ట్ 12/3 చేసేసుకున్నానండి. ఎందుకు చేశారు? అంటే బాడ్మాస్ డివిజన్ రూల్లో మల్టిప్లికేషన్. బాడ్మాస్ ఫస్ట్ డివిజన్ చేస్తారు. బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్, బ్రాకెట్స్ ఆఫ్ ఉంటే ఆఫ్, ఆఫ్, డివిజన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ multiplication, ఇక్కడ addition, మనకి ఫస్ట్ subtraction. ఏముంది? ఇక్కడ Division. ఫస్ట్ డివిజన్ ఉంది కాబట్టి Division. డివిజన్ కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. Yes. డివిజన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే 4, తర్వాత -34 4 plus 135 ప్లస్ 45 35 ఇంటూ 3. into 3. ఇప్పుడు నెక్స్ట్ డివిజన్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ దేన్ని? Multiplication. Multiplication. -34 ప్లస్ Plus 45 ఇంటూ 3 ఎంత? 135. 135. 135. ఇప్పుడు ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? addition. ఎడిషన్ చూడండి. addition బాడ్ చేయాలి. మాస్ చూడండి. ఏంటిది? Multiplication ఎడిషన్. తర్వాత addition ఎడిషన్ చేయాలి. చేస్తే ఏమొస్తుంది? 139 minus 34. 139 minus 34. 34. ఇప్పుడు చివరిలో సబ్ట్రాక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకి 135 105 105 వచ్చింది. ఓకేనా? క్లియరా? ఇక్కడ మాకు ఫ్లోట్ రిజల్ట్ ఎందుకు వచ్చిందో చెప్పండి. డివిజన్ వాడాం కదా సార్, దానికి అబ్సల్యూట్లీ రైట్. మనం డివిజన్ ఎక్కడ వాడినా కానీ దాని మొత్తాన్ని మార్చేస్తుంది, ఫ్లోట్ లోనే రిజల్ట్ తీసుకొస్తుంది. ఓకేనా? క్లియర్? అట్లాగే
ఈ పర్టికులర్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ కూడా ఒక హైరారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి. చూసారా? నాట్ ఓకే అండ్ ఆర్. లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. అటు పక్కన దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, అటు పక్కన ఇటు పక్కన లెస్ దాన్, ఇటు పక్కన లెస్ దాన్ ఉంటుంది, అటు పక్కన గ్రేటర్ దాన్ ఉంటుంది. ఆ రెండు సింబల్ లాగా సెట్ అవుతాయి కదా. మళ్ళీ మళ్ళీ ఇటు పక్క వచ్చేటప్పుడు చూడండి, ఇటు పక్క ఒక బాణం సింబల్ ఉంటుంది, అటు పక్క ఒక బాణం సింబల్ ఉంటుంది. ఇంకోండి, దీన్ని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే కన్ఫ్యూజన్ లేకుండా, ఇటు పక్కన యారో ఉంటుందండి. ఇటు పక్కన ఉండేది లెస్ దాన్, ఇటు పక్కన ఉండేది గ్రేటర్ దాన్. లెస్ దాన్ తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. గ్రేటర్ దాన్ తర్వాత గ్రేటర్ దాన్ ముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. క్లియరా? ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీనేనా? చెప్తున్నాను చూడండి. ఇదిగోండి బ్రాకెట్స్ నార్మల్గా మనకు తెలిసినాయే కదా. ఇక్కడ లెస్ దాన్ ఉంది, దీని తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, దీని ముందు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ మధ్యలో ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు. ఓకే, ఈక్వాలిటీ ఆపరేటర్. క్లియర్ అండి? క్లియర్ అండి. ఓకే, Yeah. తర్వాత నాట్ అండ్ ఆర్. నాట్ అండ్ ఆర్ తర్వాత ఏంటిది? నాట్ అండ్ ఆర్. సో ఇప్పుడు Not ఈ and హైరార్కీలో are. చూసుకుంటే పైనుంచి అన్నిటికంటే ఫస్ట్ నాట్, ఆ తర్వాత అండ్, తర్వాత ఆర్. ఓకేనా? సో ఈ హైరారిటీలో చూసి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అయిపోయిందండి. అప్పుడు ట్రూ ఆన్సర్ దీనికి. ఏది? ఒకసారి ఆగండి. అండ్ ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే హైయెస్ట్ హైరారిటీ ఏది? నాట్ అండ్ 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 నాట్ ఆర్లో ఏది? అండ్ ఆర్లో అండ్ ఏది? ఆర్లో అండ్ అంటే కదా. ఓకే, And. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అండ్ ఆపరేషన్స్ అన్ని చేసుకుంటూ రావాలి మనం. ఈ రెండింటి మధ్యలో Okay. ఉన్నది అండేగా, ట్రూ. Hmm. కరెక్టేగా? ఈ రెండింటి మధ్యలో అవును. ఉన్నది అండేగా. Hmm. ఒకసారి చూడండి, ఇక్కడ నేను చేస్తాను. అండ్ ఇదేమిటిది? ట్రూ. అండ్ Okay. ట్రూ ట్రూ అండ్ అండ్ ట్రూ ట్రూ ట్రూ. ఓకే, మళ్ళీ తర్వాత అండ్ 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 ఆహా, ఫాల్స్. ఆర్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను ఏం చేయట్లా, వీటిని వ్యాలిడేట్ చేస్తున్నా, వీటిని సింప్లిఫికేషన్ చేయట్లా. ఓకే ఓకే ఓకే. ఓకేనా? ఫాల్స్ వస్తుంది. 4 less than 5 4 less than 5 ఫాల్స్. ఫాల్స్. ఆ తర్వాత Huh? ఆర్, తర్వాత మళ్ళీ ఫాల్సేగా. సార్ 4 less than 5 ఓకే, 4 less than 5 ట్రూ. ట్రూవే కదండి. ట్రూ 2 greater than 5 ఫాల్స్. False. అండ్ 4 less than 2 Less than 2. False. ఫాల్స్. ఫాల్స్. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి రండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? True and true. True. ట్రూ అండ్ ట్రూ ట్రూ ట్రూ. ఆ తర్వాత మళ్ళీ హండ్రెడ్ లాగే ఉంచేస్తున్నాం. And true or హండ్రెడ్ false. లాగే ఉంచేసి ట్రూ యూజ్ చేశా, తర్వాత ఆర్ యూజ్ చేశా. ఇక్కడ ఫాల్స్ అండ్ ఫాల్స్, False. ఫాల్సేగా. Yes. ఫాల్స్. ఇప్పుడు మళ్ళీ అండర్ అండి. ట్రూ అండ్ ట్రూ అండ్ ట్రూ ట్రూ ట్రూ, తర్వాత ఆర్, తర్వాత ఫాల్స్. ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్, ట్రూ True. True or false. True. ట్రూ వస్తుంది. క్లియరా? Yes. జస్ట్ లైక్ బాడ్మాస్ రూల్ లాగా ఇది కూడా. అంతే. హైరార్కీ నాట్ ఎప్పుడు వస్తుంది మరి? ఫస్ట్ అన్నిటికంటే వచ్చేది నాటే. ఈ ఈక్వాలిటీ ఆపరేటర్స్ okay. అయిపోయిన తర్వాత అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది నాట్. అంటే ఒక యూజ్ కేస్ లో చెప్తారు నాట్ ఎక్కడ వస్తుందని. ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఉంది. ఇది అర్థమైపోయిందా మీకు? ఇది అర్థమైందా? ఇది క్లియర్. ఓకే రైట్. ఇప్పుడు నాట్ గురించి చెప్తాను చూడండి. మామూలుగా ఏంటి నాట్ అంటే ఏంటి? కాదనే కదా. దానికి ఆపోజిట్ ఏం చెబితే అది ఆపోజిట్. ఇక్కడ మనకి నాట్ అంటే, నాట్ ట్రూ అంటే నిజం False. కాంది ఏంటిది? నిజం కాదు. నిజం కాంది ఏంటిది? అబద్ధమే కదా. నాట్ ఫాల్స్ అంటే ట్రూ
ఫాల్స్ డబుల్ ఈక్వల్ టు నాట్ ట్రూ. ఎర్రర్ ఎందుకు వచ్చిందండి? నాట్ ట్రూ అంటే ఫాల్సే కదా, ఫాల్స్ డబుల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వనే కదా, కానీ ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు వచ్చింది? ఇప్పుడు డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయకూడదు కదా ఏనా? ఎందుకు యూజ్ చేయకూడదు? సరే, మీరు యూజ్ చేయకూడదు అన్నారు. అంటే ఇక్కడ నాట్ ట్రూ అంటే ఫాల్సే కదా, ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూ రావాలి, అదేగా వచ్చింది ఇక్కడ. అందరినీ ఇరగబెట్టి కొట్టేయాలి అంతే. ఇప్పుడేగా మనం ఆర్డర్ డిస్కస్ చేసింది. ఏం ఓకే, ఆర్డర్? ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఇప్పుడు ఇక్కడ చూడండి, అసలు ఫాల్స్ ని నాట్ ఉందంటే అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది? దీన్ని పర్ఫామ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు కదా, మనకి అన్నిటికంటే హైరార్కీలో ఫస్ట్ ఉన్నది ఏంటిది? ఈజ్ ఈక్వల్ టు కదా. ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, అది దాని తర్వాత నాట్, దాని తర్వాత అండ్, దాని తర్వాత ఆర్. ఇక్కడ చూడండి, ఓకే. ఫాల్స్ మనకు అన్నిటికంటే ఇప్పుడు నాటు ఇది కంపేర్ చేస్తే ఏది ఫస్ట్? డబుల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ ఫస్ట్. టు ఫస్ట్. అవునా? ఇక్కడ చూడండి, ఫాల్స్ ని నాట్ ని ఎట్లా కంపేర్ చేస్తాం మనం? ఫాల్స్ ని నాట్ ని కంపేర్ చేయలేం కదా. చేయలేము. డబుల్ ఈక్వల్ టు అనేది ఈ రెండింటి మధ్యలో వస్తుంది. అర్థమైందండి? ఈ రెండింటి మధ్యలో అసలు పెట్టడమే రాంగ్, కాబట్టి ఇది ఫాల్స్ అని చెబుతుంది, సింటాక్స్ ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే ఫాల్స్ ఒక్క సెకండ్ డౌట్, ఇక్కడ ట్రూ అది డబుల్ వశిష్ట. ఈక్వల్ టు ఫాల్స్ అనేది నాకు ఇంకొక డౌట్, కింద దాంట్లో మీరు నాట్ ట్రూ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది కదా, అప్పుడు కూడా ఫస్ట్ మనము డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ తీసుకున్నప్పుడు నాట్ ట్రూ ని ఒక సింగిల్ లెన్స్ కింద అవును. కన్సిడర్ చేస్తున్నప్పుడు అవును. ఇక్కడ ఈక్వల్ తర్వాత ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? లేదు, మనం కన్సిడర్ చేయట్లా. ఇక్కడ కూడా నేను మీకు సింపుల్ గా ఉండటం కోసం చెప్పాను. ఇక్కడ కూడా మనం ఫస్ట్ చూస్తుంది ఇదే ఆపరేషన్ అయ్యేది, డబుల్ ఈక్వల్ టు ఆపరేషన్. ట్రూ డబుల్ ఈక్వల్ టు ఫాల్స్, ట్రూనా ఇది? అది ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వస్తుంది. నాట్ ఫాల్స్. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ రావడానికి కారణం ఏంటి అంటే, చూడండి ఇక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపించాను చూడండి, అసలు ఇది ట్రూ అనే దాని దగ్గర వరకు వెళ్ళట్లా, ఫస్ట్ దీన్ని కంపేర్ చేస్తుంది, ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వచ్చేస్తుంది. అర్థమైందండి? రెండు బులియన్ వాల్యూస్ కాదు కాబట్టి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సెకండ్ కేస్ లో ఈ రెండు బులియన్ వాల్యూస్ కాబట్టి తీసుకుంది. దీని ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేసింది? ఈ ట్రూని ఫాల్స్ ని కంపేర్ చేసింది. ఈ ట్రూని ఫాల్స్ ని కంపేర్ చేస్తే రిజల్ట్ ఏమొచ్చింది? దీనికి ఫాల్స్ వచ్చింది. ఫాల్స్ వస్తుంది. నాట్ ఫాల్స్ ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది. అదే సార్ వచ్చింది. ఇప్పుడు అది వశిష్ట దాన్ని ఫాల్స్ చేయరా? నాట్ ఫాల్స్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ చేయరా? ఏంటిది? నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఇక్కడ ఇదే స్టెప్, లైన్ 16 కింద అప్పుడు మీకు ఫాల్స్ వస్తుంది అంతే. నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఫాల్స్ రాయమంటాం అంతే. ఫాల్స్ రాయమంటాం. ఇప్పుడు ఏమొస్తుంది? ఫాల్స్. ఫాల్స్ రావాలి. ట్రూ వస్తుంది. ఎట్లా? ఓయ్, ఫాల్స్ false డబుల్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ట్రూ అయింది. ఫాల్స్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ వస్తుంది. అప్పుడు ఏమంటే ట్రూ, అది స్టేట్మెంట్ ట్రూ. నాట్ ట్రూ ఫాల్స్. నాట్ ట్రూ ఫాల్స్ వస్తుంది. ఎస్. ఓకే క్లియర్ అండి. క్లియర్. అందరికి క్లియరా? క్లియర్. ఎస్. అక్కడ బాడ్ మాస్ ఉంటుంది, ఇక్కడేమో నాట్ అండ్ ఆర్. దానికన్నా బిఫోర్ ఈజ్ ఈక్వల్ టు, అదే ఒకవేళ ఐ మీన్ డబుల్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే ఫస్ట్ దానికి ఆన్సర్ తీసుకుంటుంది కదా. అన్నిటికంటే ఫస్ట్ లెస్ దాన్ అంటే, లెస్ దాన్ తర్వాత లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు, తర్వాత ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత గ్రేటర్ దాన్, దాని తర్వాత నాట్, దాని తర్వాత అండ్, దాని తర్వాత ఆర్. ఓకే, క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఓకే. ఇక్కడ మీరు కానీ ఇందాక మీరు చేశారు చూసారా, ఫాల్స్ డబుల్ ఈక్వల్ టు నాట్ ట్రూ చేస్తే ఎర్రర్ వచ్చింది కదా మనకి. ఇక్కడ చూడండి, ఇది ఎర్రగా మనకి వచ్చింది. ఎర్రే కదా వచ్చింది, కానీ దీన్ని నేను బ్రాకెట్ లో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది?
బ్రాకెట్ అనేది ఎక్కడైనా కానీ అన్నిటికంటే హై ప్రిఫరెన్స్. ముందు ఆ బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి, ఇంట్లో ఉన్న గొడవలు చూసుకుని తర్వాత వెయిట్కి రావాలి. ఇప్పుడు నాట్ ట్రూ ఏమవుద్ది? ఫస్ట్ ఇక్కడ ఏం సెట్ అవుద్ది, ఎట్లా సాల్వ్ అవుద్ది? ఫాల్స్ డబుల్ ఈక్వల్ టు నాట్ ట్రూ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. ఫాల్స్. ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, రైటే కదా? ట్రూ. ఓకేనా? అట్లాగే మీకు ఇందాక ఇంకో ఎర్రర్ వచ్చింది కదా, ఏది? ఇదే కదా ఎర్రర్, అది నాట్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్. ఇక్కడ చూస్తుంది, ఇక్కడ దీన్ని తీసుకుందాం చూడండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి నాకు. ఫాల్స్ ఈక్వల్ టు ఫాల్స్. ఓకే, నాట్ దీనికి ఫాల్స్. ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. ఫాల్స్ వస్తుంది. ఎట్లాగా? ట్రూ ఈక్వల్ టు ఫాల్స్, నాట్ ఫాల్స్ ట్రూ అవుతుంది కాబట్టి ఆ, ట్రూ ఈక్వల్ టు True ఫాల్స్ equal to వస్తుంది. false. ఫాల్స్ ఫాల్స్ ఆన్సర్. ఫాల్స్. క్లియర్? Yeah. ఓకే, రైట్. నా ఇప్పుడు మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ దగ్గరికి వద్దామండి. కంట్రోల్ స్టేట్మెంట్ అయితే ఇఫ్ ఎల్స్ మనం డిస్కస్ చేసాము. ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక యూస్ కేస్ తీసుకుని ఇవన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను మీకు షేర్ చేస్తాను, ఇది ఇందులో ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే బిఫోర్ దట్ నేను ఒక యూస్ కేస్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇక్కడ నేను స్టెప్ వైజ్ గా అడుగుతాను, ఎవ్రీ వన్ నీడ్ టు రెస్పాండ్ అండి. ఓకే, నా ఫస్ట్ రిక్వైర్మెంట్ యాక్సెప్ట్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. ఎలా యాక్సెప్ట్ చేస్తారు మార్క్స్? స్టూడెంట్ టోటల్ 6 subjects. ఓకే, maximum marks in each subject is 100. Minimum marks in each subject is 0 marks. Okay, 35 marks are considered as pass. పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది ఎవరికన్నా? అందరిది అదే. నాకు తెలిసి ఇక్కడ అందరూ ఎస్ఎస్సి రాసిన వాళ్ళే అనుకుంటున్నా, 600 మార్కులకు రాసిన వాళ్ళే అనుకుంటున్నా. హలో, ఏంటి వాయిస్ వినిపించట్లా? అవునండి, కరెక్ట్. ఓకే, సైలెంట్ గా ఉన్నారా? ఏంటి నిద్ర వచ్చేస్తుందండి? లేదు లేదు లేదండి. రైట్. ఇప్పుడు ఎంటర్ చేసిన మార్క్స్ అనేవి నేను ఫస్ట్ ఇందులో నేను తీసుకోవాల్సిన కేర్ ఏంటిది? నేను ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఏంటండి? ఎంటర్ చేసేవాడు మార్క్స్ ప్రాపర్గా ఎంటర్ చేస్తున్నాడా లేదా అని నేను చెక్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ అదే కదా? అవును. ఫస్ట్ థింగ్ అదే కదా. దాన్ని ఎలా చెక్ చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్స్ ఇస్తున్నా, తెలుగు ఇంటిజర్ ఇన్పుట్, ప్లీజ్ ఎంటర్ మార్క్స్ ఇన్ తెలుగు. ఓకే, రైట్. ఇప్పుడు నేను తెలుగు మార్కులు చెక్ చేస్తే 123 వచ్చినాయి, రాంగ్ కదా? అట్లాగే ఇప్పుడు ఇప్పుడు తెలుగు మార్కులు చెక్ చేస్తే ఇంత వచ్చింది. దీన్ని ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తారు మీరు? ఆడి దగ్గర నుంచి ఆడు ప్రాపర్గా 0 to 100 మార్కుల మధ్యలో ఇచ్చేటట్టు మీరు ఎట్లా కేర్ తీసుకుంటారు? ఆల్రెడీ మనం ఇటువంటి యూస్ కేసు డిస్కస్ చేసాం. రేంజా? వైల్ లూప్ వాడతాం. వైల్ లూప్ వాడి వైల్ లూప్ లో కండిషన్ ఫస్ట్ అయితేనే ఇక్కడ ఫస్ట్ మార్కులు ఎంటర్ చేయమంటాం అండి. ఆడు ప్రాపర్గా ఎంటర్ చేస్తే మనకు ప్రాబ్లమే లేదు. ఆడు ప్రాపర్గా ఎంటర్ చేయకపోతే మన మార్కులు ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేసుకుంటాము? ఇన్ కేస్ వాడి మార్కులు కానీ లెస్ దాన్ 0 ఉన్నా అండ్ గ్రేటర్ దాన్ 100 ఉన్నా,
100 ఉన్నా అప్పుడు నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళి నువ్వు నీకు మెసేజ్ వచ్చింది చూసుకో అని చెప్పి చెబుతాం మనం వీటికి. అప్పుడు లోపలికి వెళ్తుంది, లూప్ లోపలికి వెళ్తుంది. ఏమిస్తుంది ఫస్ట్ మెసేజ్ వీటికి? ప్లీజ్ చెక్ తెలుగు ప్లీజ్ మార్క్స్. ప్లీజ్ ఎంటర్ ఎంటర్ కరెక్ట్ యువర్ మార్క్స్. మార్క్స్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్ అని చెప్పి ఇచ్చింది. సరే ప్రాపర్ ఫార్మాట్ అంటే వాడు ఏదో అనుకుని మళ్ళీ ఏదైనా తప్పు చేస్తాడని చెప్పి నేను అందుకే ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఎర్రర్ రాశాను ఆల్రెడీ, అదేంటో మీరు ఐడెంటిఫై చేయాలి కోడ్ అయ్యేలోపు. ఓకే, నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మార్క్స్ మినిమం మార్క్స్ 0, maximum మార్క్స్ 100. ఇంకోటి అక్కడ Instruction అండ్ ఇచ్చాను. కాకుండా ఆర్ ఆపరేట్ వాడాల్సి వస్తుంది. ఎక్కడ? ఎందుకంటే రెండు కండిషన్స్ ఎప్పుడు ట్రూ కావు కదా ఓకే ఆపరేటర్స్ లో. ఆ రెండిట్లో ఏ ఒకటి మెట్ అయినా లూప్ లోకి వెళ్ళాలి, ఓకే రెండు మెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే సార్ ఆ రైట్. పైన ప్రింట్ విషయంలో పి స్మాల్ లెటర్ ఓకే రైట్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఆడికి మెసేజ్ చేసేస్తే మెసేజ్ చూపిస్తే సరిపోద్దా? ఇదే మెసేజ్ ప్రింట్ మళ్ళీ- అవుద్ది. మళ్ళీ ఇన్పుట్ ఇన్పుట్ తీసుకోవాలి. మళ్ళీ ఆడి దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి మనం. అరే నువ్వు తప్పు చెప్పావని చెప్పిన తర్వాత అది కరెక్ట్ చేసుకుంటే ఒక అవకాశం ఇవ్వాలి కదా మనం. Yeah. మళ్ళీ అడుగుతున్నాము. ఓకే, ఇప్పుడు చూడండి, నేను -123 యాడ్ చేశాను. ప్లీజ్ ఎంటర్ యువర్ మార్క్స్ ఇన్ ప్రాపర్ ఫార్మాట్, మినిమం మార్క్స్ 0, మాక్సిమం మార్క్స్ 100 అని చూపిస్తుంది. మళ్ళీ నేను ఇంత యాడ్ చేశాను. తీసేసుకోండి. ఇప్పుడు తెలుగులో ఏముంటది? తెలుగులో ఏముంటదండి ఇప్పుడు? 12 మార్క్స్. క్లియర్? Yes. క్లియరా అందరికి? clear. సేమ్ ఇదే దాన్ని మనం 5 సబ్జెక్ట్స్ కి క్లియర్ 5 సబ్జెక్ట్స్ కి చేసుకోవాలి. 6 సబ్జెక్ట్స్ కి ఎలా చేస్తారు మీరు? జస్ట్ కాపీ పేస్ట్ చేసేసుకొని ఫంక్షన్ రాసుకుంటే అయిపోతుంది కదా వైల్ లూప్ ని. రాద్దాం. వైల్ లూప్ ఫంక్షన్ ఎట్లా రాస్తారు మీరు? సబ్జెక్ట్స్ అన్నిటిని ఎక్కడిస్తారు? మీకు ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన దాంట్లో ఎలా రాస్తారు చెప్పండి? లూప్ ఎలా రాస్తారు? మీకు ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ యూజ్ చేసి ఎట్లా రాస్తారు? థింక్. వశిష్ట రేంజ్ లో ఇప్పటి వరకు మనం నెంబర్స్ పాస్ చేసాం కదా, 1 to 10, 1 to 11 అట్లా. అవును. సో అదే రేంజ్ లో ఈ సబ్జెక్ట్ వాల్యూస్ పెట్టొచ్చా మనం ఇండివిజువల్ గా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని? ఎట్లా పెడతాం? రేంజ్ అనేది ఏంటిది? రేంజ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ, అది ఒక డేటా టైప్. మనకి ఇంటూ ఫ్లోట్ ఎట్లాగో అది అట్లా మనకి ఎలా రాస్తారు చెప్పండి? కరెక్టే, మీరు దీన్ని బాగా చేయాలనుకుంటున్నారు. ఎలా చేస్తారు? ఇంకో వైల్డ్ థాట్ ఏంటంటే ఇప్పటి వరకు యూజ్ చేసిన అయినా కాకుండా ఒక టెక్స్ట్ ఫైల్లోకి ఈ వాల్యూస్ ని 1 after 1 వ్యాలిడేట్ అయిన వాల్యూస్ అప్డేట్ చేసి ఆ తర్వాత టెక్స్ట్ ఫైల్ ని వైల్ లూప్ యూజ్ చేసుకొని రీడ్ చేసి మార్క్స్ మొత్తం ప్రింట్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ గా ఎట్లా ప్రింట్ చేస్తారు? మనం ఇప్పటి వరకు మీకు డిస్కస్ చేసిందంటే సబ్జెక్ట్ గా మార్కులను ఎట్లా అసైన్ చేస్తారు? అదే ఫస్ట్ మీరు ఒక వైల్ లూప్ వాడేస్తారు వాల్యుయేషన్ లో. తెలుగుకి ఒక ఇన్పుట్ ఇస్తాడు తెలుగు మార్క్స్ అనే దానికి. వైల్ మన ఫంక్షన్ ని కాల్ చేస్తాము తెలుగు మార్క్స్ కింద. చేసిన తర్వాత వాలిడేషన్ చేస్తుంది మన ఫంక్షన్. ఏం చేసి చేస్తారు? మన ఫంక్షన్ రిటర్న్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ తెలుగు మార్క్స్ ని యాక్సెప్ట్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఒక టెక్స్ట్ ఫైల్ లో రాయాలి. మళ్ళీ ఇంగ్లీష్ కూడా సేమ్ మనం అదే మెథడ్ ని కాల్ చేయాలి. ఇంగ్లీష్ ఎలా టెక్స్ట్ ఫైల్ లో రాసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉన్న అన్నిటిలో బెస్ట్ పాసిబుల్ వే చూడాలి. ఒక టెక్స్ట్ ఫైల్ ని తీసుకొచ్చి ఆ టెక్స్ట్ ఫైల్ ని దాంట్లో పెట్టి దీంట్లో పెట్టడం కంటే కాపీ పేస్ట్ చేయడం ఈజీ కదా. వశిష్ట ఇప్పుడు ఫంక్షన్ లోనే మనం ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఫంక్షన్ లో ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తారు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ మార్క్స్ ని మార్క్స్ పాస్ చేసిన మళ్ళీ ఎట్లా? ఫంక్షన్ లో నువ్వు పాసిబిలిటీ ఉంది, ఎట్లా చేస్తారు? థింక్. ఒకే వేరియబుల్ కి అపెండ్ చేసుకుంటూ రావాలి రాదర్ దెన్ ఓవర్ రైటింగ్. టెక్స్ట్ ఫైల్ కాకపోతే
ఎలా? ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన డేటా టైప్స్తో, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్తో ఎలా చేస్తారు? మనం డిస్కస్ చేసిన దాంట్లో ఆప్షన్ లేదు, అందుకే టెక్స్ట్ ఫైల్ అన్నది. ఏ వాల్యూ అయినా టెక్స్ట్ ఓవర్ ఫైల్, రైట్ అయ్యే ఛాన్సెస్ టెక్స్ట్ ఉంటుంది. అంటే అంటే ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్, ఎందుకంటే ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ వాడడం కంటే మీరు ఈ కోడ్ని ఎడిట్ చేయడం బెటర్ కదా, కాపీ పేస్ట్ చేసి. ఏది ఆప్టిమైజ్డ్ ప్రోగ్రామింగ్? నేను అడిగేది అర్థం చేసుకుంటానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం రాసే కోడ్ అనేది తొందరగా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఒక టెక్స్ట్ ఫైల్ని పెట్టి అందులోకి రీడ్ చేసి రైట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. టైం తక్కువ పడుతుందా? దీనికి టైం తక్కువ పడుతుందా? ఇక్కడ వశిష్ట ఇన్పుట్ మనకి ఇక్కడ కేస్ అనే ఆప్షన్ ఉంటుందా వశిష్ట? ఏంటిది? కేస్. లేదంటే మీరు కేస్ మిస్ నేను అడుగుతున్నదాన్ని మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి. నేను ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టాపిక్స్ అచ్చా, ని యూజ్ ఓకే చేసి ఓకే మాత్రమే బెస్ట్ వే ఏదన్నా ఉంటే చెప్పండి. ఓకే ఓకే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. నాకు ఈ సబ్జెక్ట్స్ ని ఆ లూప్ లోకి ఎట్లా తీసుకురావాలనేది అర్థం కావట్లేదు సార్. ఓకే, ఇప్పుడు చూడండి, లూప్ ఎంటర్ లోకి చేసా. విజయ్, లూప్ లోకి ఆ, ప్రతిసారి సబ్జెక్ట్ ని తెచ్చే పని లేదు. మన కాన్సెప్ట్ ఎంతవరకు అంటే ఆ లూప్ ని ఇన్ని 4-5 టైమ్స్ కాపీ పేస్ట్ చేయకుండా సేమ్ ఒకటే ఫంక్షన్ ని లూప్ లో పెట్టారంటే మీరు ఒక వాల్యూ లూప్ కి పంపిస్తారు మార్క్స్ వచ్చిన ప్రతిసారి. ఆ వాల్యూ వెళ్ళిన తర్వాత లూప్ చేసే పని ఏంటంటే అది రేంజ్ లో ఉందా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది లూప్ అని. సో ఇప్పుడు వశిష్ట ఏం చేశారు, మొత్తం దాన్ని 6 టైమ్స్ కాపీ పేస్ట్ చేశారు కోడ్. అట్లా కాకుండా ఆప్టిమల్ వేలో చెప్పమంటున్నారు. మనకున్న డాటా టైప్స్ తోటి కాదు, ఫర్దర్ గా చెప్పే డాటా టైప్స్ తో చేయొచ్చు. ఆర్ఎల్స్ వశిష్ట హాస్ టు గివ్ us ఆన్సర్. ఎవరికి తెలియదు ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ టెక్స్ట్ ఇప్పుడు ఫైల్ ఆప్షన్. ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లో మీరేమన్నా బెస్ట్ చేయగలరా అని అడుగుతున్నా. ఏమన్నా ఐడియా ఉందా ఎట్లాగైనా చేయొచ్చా అని చెప్పి? ఇప్పుడు మనం 6 సార్లు తీసుకున్నాము. 6 సార్లు తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? While loop ప్రతిసారి కానీ for loop కానీ you can use ఎక్కడ వాడాలి? ఇప్పుడు మీరు see, వాడాలని whenever చెప్తున్నారు. you are inputting, no, that will be goes to a for loop. Maybe we can put some index like starting from 1 up to 6 inputs will take. వశిష్ట లేకపోతే మనం ఒక ఫంక్షన్ రాస్తాము వైల్ నుంచి. ఓకే, దాని ముందు ఒక ఫర్ సబ్జెక్ట్ ఈస్ ఈక్వల్ టు తెలుగు ఆ ఫంక్షన్ కాల్ చేస్తాం అక్కడ. మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ ఈక్వల్ టు అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అదే సేమ్ ఫంక్షన్ రిపీట్ చేస్తాం. ఫంక్షన్ ఒకటే ఉంటుంది, రిపీటెడ్ గా కాల్ చేసుకుంటా ఉంటాం ఒక్కొక్క కండిషన్ కి. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఏమో సార్, ఒక్కసారి నాకు అర్థం కాదు. అర్థం కాలేదు సార్. ట్రై చేయండి, థింక్ చేయాలి. థింక్ చేయండి, లాజిక్ రాదండి. లాజిక్ రావాలి అంటే మీరు బ్రెయిన్ ని కొంచెం తుప్పు వదిలించాలి దానికి. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? సబ్జెక్ట్ అనే నేమ్కి మీరు ఇచ్చేద్దాం అంటున్నారు, అంతేనా? సబ్జెక్ట్ అనే దానికి తెలుగు, ఫస్ట్ మీరు ఫంక్షన్ హిందీ, ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. మీకు ఇటువంటి డేటా టైప్ ఉందన్న విషయం తెలియదు, నాకు తెలియదు. మీరు అనేది ఇదే కాదా నాకు చెప్పండి. మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అంటున్నారు? ఒక ఫంక్షన్ రాద్దాం అంటున్నారు. సరే, వ్యాలిడేటింగ్ మార్క్స్ నా ఫంక్షన్. వ్యాలిడేటింగ్ మార్క్స్ అనేది ఒక ఫంక్షన్ ఎప్పుడు కూడా డెఫ్ కీవర్డ్ ఉండాలి. డెఫ్ అంటే డెఫైన్. ఓకే, ఇందులో నేను ఏమి ఇస్తున్నాను? నేను సబ్జెక్ట్ ఇస్తున్నా. సరే, మీరు అన్నట్టే నేను సబ్జెక్ట్ ఇచ్చా. సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత నేను చేయాల్సింది ఏంటిది? టోటల్ గా ఇది మొత్తాన్ని నేను ఇక్కడ ఇవ్వాలి, అంతేగా? అంతేగా? ఇప్పుడు సోషల్ అన్న చోటల్లో సబ్జెక్ట్ కింద మార్చేసుకోవాలి దాన్ని. వైల్ ఓకే, ఇక్కడ సోషల్ ఉన్న ప్రతి దగ్గర సబ్జెక్ట్ కింద మార్చేద్దాం అని అంటున్నావు. ఓకే, వేర్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశానండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి వ్యాలిడేషన్ మార్క్స్ ఇచ్చా.
10 ఇచ్చా. ఏమంటుంది ఇది? ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఏమంటుంది అది? 15 మార్క్స్ మిస్సింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటుంది. నేను ఇక్కడ సబ్జెక్ట్ ఇది కూడా తీసా. ఒకసారి అక్కడ సబ్జెక్ట్ అట్లనే ఉంచి అక్కడ తెలుగు ఇవ్వండి. ఫస్ట్ కేసుకి వెళ్ళి సబ్జెక్ట్ ఉంచండి. ఫస్ట్ వ్యాలిడేటింగ్ మార్క్స్ లో మనం ఇచ్చే వాల్యూ తెలుగు పాస్ చేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఒకసారి ఆగండి. మనం ఇన్పుట్ ని ఎగ్జిక్యూట్ చేయమని ఇచ్చి ఇన్పుట్ ఇవ్వలేదు కాబట్టి మనం అది ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఏమంటుంది. తెలుగు ఇస్ నాట్ మనం ఆ ఫంక్షన్ లోపల ఈ తెలుగు అనే దాన్ని ఎక్కడ, ఈ ఒక స్ట్రింగ్ అనే దాన్ని ఎక్కడ వాడలేదు కదా. ప్రతి చోట కూడా దీన్ని ఒక వేరియబుల్ లాగా వాడాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను సబ్జెక్ట్ తీసాను. అసలు ఎందుట్లో సబ్జెక్ట్ తీసేసా. ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని ఎగ్జిక్యూట్ చేశా. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి దీన్ని తీసా. మార్క్స్ ఎంటర్ చేయమని అడిగింది. -123 అన్నా. ఇన్ఫినిట్ లూప్ లో కూడా కొట్టుకుంటుంది. ఇంకా ఇక్కడ మిస్టేక్ ఎవరన్నా చెప్తారేమో అని చూస్తున్నాను నేను. So Vasishtha, you need to put another loop outside which can read కాదు 6 times. వైల్ తర్వాత సబ్జెక్ట్ ప్రింట్ తో అలైన్ అయ్యలేదు. దాన్ని ఏమంటారు? ఇండెంటేషన్. ఇంజెక్షన్ కాదండి, ఇండెంటేషన్. ఇప్పుడు ఎంటర్ చేశా. నన్ను ఇన్పుట్ అడిగింది -123 అని. మళ్ళీ నాకు మెసేజ్ ఇచ్చింది 34 అన్నాను. ఇప్పుడు అది తీసేసుకుంది. ఇప్పుడు ఈ 34 అనేది ఎక్కడ ఉంది? సబ్జెక్ట్ లో ఉంది. సబ్జెక్ట్ లో ఉందా? సరే, సబ్జెక్ట్ ని పిలుస్తాను. ఏమంటుంది? అలా వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, లేట్ అయింది అంటుంది. క్లియరా? అయిపోయిందా? ఆల్టర్నేటివ్స్ ఏమీ లేవు అనే విషయం అర్థమైందా? ఇంకేమన్నా ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా? థింక్ చేయండి, ఏం పర్లేదు. ఆబ్వియస్లీ సబ్జెక్ట్ లో ఉండదు కదండి, ఎందుకంటే అది ఫంక్షన్ లోపల రన్ అయింది కాబట్టి 34 అక్కడే వస్తుంది. బయటకు చెప్పండి వచ్చాక మరి. మరి మీరు చెప్పండి, మీరు ఇచ్చిన సజెషనే కదా, మీరు ఇచ్చిన సలహా మేరకే కదా నేను ఫాలో అయింది. 8 మంది సలహాదారులు ఉన్నారు, ఒక్కలో సరిగ్గా చెప్పట్లా. పనికొచ్చే సలహా చెప్పండి. అంటే మేమంతా ఆంధ్ర సలహాదారులు ఉందండి. చెప్పండి. ఇఫ్ స్టేట్మెంట్ ఏమైనా ట్రై చేయొచ్చా? లైక్ ఎక్కడ చేస్తారు? లైక్ ఇఫ్ స్టేట్మెంట్ లో వాల్యూ యూజ్ చేసి, లైక్ ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు, ప్రింట్ లో వచ్చేసరికి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈ లూప్ యూజ్ చేసి. వశిష్ట, రిటర్న్ సబ్జెక్ట్ అంటే అది స్టోర్ అవుతుందా వాల్యూ అప్పుడు ఏమన్నా? ఎక్కడ ఏమంటారు మీరు దీన్ని? రిటర్న్ సబ్జెక్ట్ అన్నప్పుడు అదే ఆ వాల్యూని రిటర్న్ చేయమంటే అది ఏమన్నా స్టోర్ అవుతుందా? అవ్వదు కదా, జస్ట్ రిటర్న్ చేసి వదిలేస్తుంది అక్కడ కూడా. రిటర్న్ సబ్జెక్ట్. సరే, మేము ముచ్చట మేరకు అడుగుతాను. లేదండి, అంటే అసలు ఏం చేయట్లేదు, ఎందుకు అది చేయట్లేదు? ఒక్కటే వచ్చింది. ఓకే, ఇప్పుడు అవును, కొంచెం సబ్జెక్ట్ మోడిఫై చేసి కాదుగా. ఇట్లా రాయండి. కాదు తెలుగు ఈక్వల్ టు ఫంక్షన్ అక్కడ మీరు వాల్యూస్ చూడండి, మనకి అక్కడ రిటర్న్ చేసింది చూడండి, సబ్జెక్ట్ వాల్యూని. ఆ ఫంక్షన్ రిజల్ట్ ని రిటర్న్ చేసింది.
అవును ఇప్పుడు ఆ రిటర్న్ చేసిందని మనం స్టోర్ అంటే చేసుకోవాలి సార్, తెలుగు అని స్టోర్ చేయాలి దాన్ని, లేకపోతే మార్క్స్ అను అంటే తెలుగు మార్క్స్ అను. ఎట్లా ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, మనం వాడే డేటా టైప్స్ అన్నీ కూడా ఇన్ని డేటా టైప్స్ ఎందుకు పెట్టారు? ఒక డేటా పెట్టొచ్చు కదా, ఆ డేటాలోనే అన్ని వాడుకోవచ్చు కదా. అంటే ఒక్కొక్క డేటా టైపు ఒక్కొక్క లిమిటేషన్ ఉంటుంది, ఒక్కొక్క స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మనం కొన్నింటిని వాడలేము. ఇప్పుడు మీరు వాటర్ కావాలండి, మన ఇంట్లో వాటర్ కోసం పైన ట్యాంకీ పెట్టుకుంటాం. మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తాం. ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఒక పెద్ద పేపర్ తీసుకొచ్చి పెడతాం. అంతేగాని మన ఇంట్లో వాటర్ తాగడానికి మనం పేపర్లో పోసుకోము, బయటికి వెళ్ళేటప్పుడు ట్యాంక్ వెనకాల వేసుకుని వెళ్ళలేం కదా. సో సేమ్ అదే పర్పస్. ఈ డేటా టైప్స్ అనేవి స్పెసిఫిక్ డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ కేసెస్లో ఒక్కొక్క దాన్ని మనం యూజ్ చేసుకుంటూ యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఆ పర్టికులర్ అన్నిటిని డీల్ చేసేదే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. కంప్లీట్గా లాజికల్గా ఉంటుందండి. మీ బ్రెయిన్కి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీ బుర్రలకు పట్టిన తుప్పంతా వదిలిపోద్ది. ఒక్కొక్కళ్ళు డబుల్ తింటారు మీల్స్ రోజు. ఇంకా ఓకేనా? రైట్. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్గా చూద్దాం. ఇప్పుడు వచ్చింది ఇక్కడ వరకు క్లియరా? ఇదే బెస్ట్ మెథడ్ అని యాక్సెప్ట్ చేశారా? ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమైనా థింక్ చేస్తున్నారు? ఇప్పటి వరకు డిస్కస్ చేసింది అంతా మీరు దీన్ని ఇంకా చాలా సింప్లిఫై చేయొచ్చు. మనం కమింగ్ డిస్కస్ చేసే వాటిని బట్టి, డిస్కస్ చేసే దాన్ని బట్టి, నెక్స్ట్ డిస్కస్ చేసే లిస్ట్, సెట్, టుపుల్స్, డిక్షనరీస్లో నుంచి మనం ఇంకా సింప్లిఫై చేయొచ్చు దీన్ని. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న దాంతో మాత్రం ఇదే కొంచెం బెటర్. క్లియర్ అండి? ఓకే హలో, Yeah, రైట్. yeah, వ్యవస్థ. ఓకే, ఇప్పుడు నాకు వీళ్ళకి ఎన్ని టోటల్గా వీళ్ళ మార్కులు ఎన్ని వచ్చినాయో కావాలి. టోటల్ మార్క్స్ ఏం చేయాలి? అన్నిటిని యాడ్ చేయాలి. ఇంటూ ప్లస్ ఓకేనా? యాడ్ చేశారు, అది కూడా ప్రింట్అవుట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ అడిగామనుకో, టోటల్ మార్క్స్ ఇస్తుంది. ఓకే, పర్సంటేజ్ అడిగితే డివైడెడ్ బై 100. టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 6. పర్సంటేజ్ అడిగితే ఏంటండి? టోటల్ 100తో డివైడ్ మార్క్స్ టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 100. టోటల్ సబ్జెక్ట్స్ ఎన్ని? 6. ఫిక్సా? ఓకే, రైట్. చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్. అంతేనా? మనం యావరేజ్ మార్క్స్ అడగట్లేదండి. టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ అయితే ఏమవుతుందండి? ఇంటూ 100 చేయాలి. టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ ఇంటూ 100. అంటే మీరు అందరూ నా బెంచ్ వాళ్ళే అనమాట. పర్సంటేజ్ కూడా ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోరా? అంతే కదా, ఇన్- ఇంటూ 100 ఇంటూ వేస్తారు 100 కదా. వేస్తాం కదా. టోటల్ మార్క్స్ బై ఏమేయాలి? టోటల్ మార్క్స్ బై 100 వేయాలి సార్ పర్సంటేజ్ కావాలంటే. స్వామి, ఒక్కొక్క So, సబ్జెక్ట్ update- 100 కాబట్టి 600 టోటల్ సబ్జెక్ట్స్. అక్కడ టోటల్ మార్క్స్ 600కి Maximum. 400 వచ్చినంటే 100కి ఎంత? 100 ఇంటూ 400 డివైడెడ్ ఇప్పుడు చెప్పండి. సార్ 100 ఇంటూ టోటల్ మార్క్స్ డివైడెడ్ బై ఇంటూ మ్యాక్సిమం. 600. ఇప్పుడు చెప్పండి. టోటల్ మార్క్స్ వచ్చి 600 కదండి. Hmm. టోటల్ ఉంది 600 మార్క్స్ కదా. Hmm. సో 600కి టోటల్ మార్క్స్ వస్తే 100కి ఎంత అంటే 100 ఇంటూ టోటల్ మార్క్స్ బై 600. 100 ఇంటూ Yeah. టోటల్ మార్క్స్ బై 600.
ఇప్పుడు 600 400 వచ్చినాయి అనుకోండి సార్, 100కి ఎంత అంటే 100 × 400/600. మీరు వేసింది కరెక్ట్ అండి. కింద అది టోటల్ సబ్జెక్ట్ 6 ఇంటూ మాక్సిమం మార్క్స్ 100 600 కింద. అంతేనా? కరెక్టేనా? కరెక్టే కరెక్టేనా? కరెక్టే ఓకే, కరెక్టే. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఒక 2 స్టేట్మెంట్స్ని కాల్ చేస్తున్నాను. ఒక దాంట్లోనేమో టోటల్ మార్క్స్ డాట్ ఫార్మాట్. ఏంటిది? ఎంత టోటల్ మార్క్స్ అంటే ఏం రావాలి నాకు? ఈ సమ్ ఎడిషన్ అయిన వాల్యూ రావాలి. ఓకే, కామా పర్సంటేజ్. పర్సంటేజ్కి వేయాలి కదా. ఏంటంటే 0.5%, 4% వచ్చింది. కాదు సార్, అది క్యాలిక్యులేషన్ లో మీరు పి అంటే ఏంటి, 100 × టోటల్ మార్క్స్ డివైడెడ్ బై మాక్సిమం మార్క్స్ అండి. అది క్యాలిక్యులేషన్ దానికి. 100 × టోటల్ మార్క్స్ ఓకే, డివైడెడ్ బై మాక్సిమం. కాదు బ్రో, నాకు తెలిసి 600 డివైడెడ్ బై టోటల్ మార్క్స్, దాన్ని ఆ డివిజన్ వాల్యూ ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ వస్తుంది. ఓకే. సింపుల్ సొల్యూషన్ అండి. నేను 600కి నేను అందరికీ సింపుల్ సొల్యూషన్ చెబుతున్నా చూడండి. పర్సంటేజ్ వేసుకుంటే వచ్చేస్తుందా? ఓకే, అందరికీ సింపుల్ సొల్యూషన్ చెబుతున్నా చూడండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఎవరన్నా? సో వాళ్ళతో పాటు కలిపి వాళ్ళకి నేర్పించినట్టు హోంవర్క్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది. ఖాన్ అకాడమీలో ఈ బేసిక్ మ్యాథ్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి. పర్సంటేజెస్ ఒకటి, రేషియోస్ ఒకటి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఈ సింపుల్ థింగ్స్ అన్ని. వాటిని వాళ్ళకి ఒకసారి రివిజన్ అయినట్టు ఉంటుంది, మీరు కూడా ఒకసారి రీఫ్రెష్ చేసినట్టు ఉంటుంది. పర్సంటేజెస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనికి వచ్చి సార్ వశిష్ఠ, చెప్పండి. 600కి 400 అయితే 100కి ఎంత అంటే 600 × x is equal to 400 × 100. x is equal to 100 × 400 by, కాదు 600కి 400 వచ్చినాయి అనుకుందామండి మార్క్స్. కాదు 600కి 100% అనుకో. అట్లా కాదు నువ్వు చూడాల్సింది. 600 100% అనుకో. అప్పుడు 400 ఎంత పర్సంటేజ్ అవుతుంది? ఈ పర్సంటేజ్ దాన్ని ఎక్స్ అనుకున్నావు అనుకో. అప్పుడు ఎక్స్ రావాలంటే ఏం చేయాలి నీకు? 40%. లేదు వశిష్ఠ, అట్లా కాదు. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. చెప్పండి. 600కి 400 వేయండి పక్కన. ఓకే, ఇప్పుడు 400 మార్క్స్ వచ్చినాయి. అనుకోండి. 100కి ఎన్ని మార్క్స్? 100 ఇవ్వండి. 400 తీసేసి 100 ఏంటి కింద? 100కి ఎన్ని మార్క్స్? కాదు, అది రివర్స్ లో వేస్తే వస్తుంది 400 డివైడెడ్ బై X. 600. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ వేయండి, అది అక్కడ ఎక్స్ వేయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 600 × x is equal to 400 × 100. అప్పుడు ఏమొస్తుంది? అప్పుడు అది X is 40% equal to వస్తుంది. 100 × 400 అందులో 40,000 బై కాదు వశిష్ఠ, దాన్ని 600. రివర్స్ లో చేయండి. 400 డివైడెడ్ బై 600 మీకు 0.7 ఏమో వస్తుంది. ఇంటూ 100 చేసినాం అనుకోండి, 70% వస్తుంది. పర్సంటేజ్ అదే కదా క్యాల్కులేట్ చేసేది. 400 డివైడెడ్ బై 600. ఇప్పుడు మీకు 90 మార్క్స్ వచ్చినాయండి. డివైడెడ్ బై 100. 100కి ఓకే, 0.9 ఇంటూ 100 కొడితే వచ్చేస్తుంది. ఇంటూ 100 ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు? 90 వచ్చినట్టు. 90%. ఇక్కడ ఏం చేసాం మనం? టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ ఇంటూ టోటల్ మార్క్స్ వేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి? టోటల్ మార్క్స్ డివైడెడ్ బై 100. టోటల్ గా వచ్చిన రిజల్ట్ కి 200 ఇంటూ 100. ఇంటూ 100 వేయాలి. అదేగా ఇదే చెప్తున్నాను బ్రో, ఇంటూ 100 వేయాలండి. మీరు మాటలో పడి పట్టించుకోలేదండి. అయ్యో, తప్పు జరిగిపోయిందిగా. లేదు బ్రో, నువ్వు మా 100 గవర్నమెంట్ అనేది నువ్వు మా గవర్నమెంట్ కంటే దారుణంగా మాట్లాడుతున్నావు. ముందు ఫార్ములా ఏమో కానీ ఇంటూ 100 మాత్రం పక్కా.
నేను వస్తా. మనకు వచ్చిందే ఇప్పుడు కొంచెం కాదు, బేసిక్ ఇది ఇప్పుడు మ్యాథ్స్. టోటల్ సబ్జెక్ట్స్ ఇంటూ మాక్సిమం మార్క్స్ కూడా వేసుకోవడం అవసరమా? మనకు వాల్యూ తెలుసు కాబట్టి ఎందుకు 600 వేసుకుంటే ఆ బెటర్. వేరియబుల్స్ ని యూటిలైజ్ చేయడం? అంటే అన్ని We need వేరియబుల్స్ to- కూడా అవసరం మా ప్రోగ్రామ్ లో అంటారు. అవును, కావాలి. అసలు యాక్చువల్ గా 100 ఎవరెత్తారు మన పర్సంటేజ్? ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చాడండి, ఆడికి రిజల్ట్ ని పబ్లిష్ చేయాలి. ఆ వేరియబుల్ నన్ను ఎక్కడో చోట స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు మనం రిజల్ట్ చూసుకుంటే పర్సంటేజ్ వస్తుంది. ఆడు ఎట్లా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాడు? ఆడు ఇవ్వాలి కదా. నేను అడిగే క్వశ్చన్ నేను మీకు అంటుంది అర్థమైందా? టోటల్ సబ్జెక్ట్ ఇంటూ మాక్సిమం మార్క్స్ ఉన్నాయి చూడండి, ఆ, ఈ ఒక్క 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు దాన్ని ఒక ఎందుకే వేరియబుల్ తో రిప్లేస్ అది చేయాలి. వేయకపోతే ఎట్లాగా? అది వేయకపోతే ఎట్లాగా? ఇప్పుడు నంబర్ ఆఫ్ దాన్ని సబ్జెక్ట్స్. ఒకటే వేరియబుల్ లో సరే పెట్టలేమా సరే అంటాను. సరే సరే నేను చెబుతాను చూడండి. ఇప్పుడు ఫెయిల్ అయిన వాడికి పర్సంటేజ్ మారుతుంది, అవునా? ఆడేం క్యాలిక్యులేట్ చేసుకుంటాడు? ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులు తీసేసుకుని మిగిలిన వాటిలో ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూసుకుంటాడు, పాస్ అయిన సబ్జెక్టుల వరకు. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ ఇటువంటి ఉంటే వదిలేస్తాం కదండి, రాయం కదా, అటెంప్ట్ చేయం కదా, క్రాస్ చేసి వచ్చేస్తారు కదా, మార్కులు తక్కువ వస్తాయి అనుకుంటే ఇంటర్మీడియట్ ఇట్లా ఇట్లా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏంటి అంటే, మనం రాసే ప్రోగ్రామ్ ఎప్పుడూ కూడా రీయూజబుల్ గా డైనమిక్ గా ఉండాలి. మనం రాసింది ఓన్లీ దీనికే ఉండకూడదు. ఇప్పుడు ఇంకొకడు సేమ్ ఇదే అప్లికేషన్ ఇంకొకటి వాడుకోవాలనుకుంటున్నాడు, ఆడికి 10 సబ్జెక్టులు ఉంటాయి, సబ్జెక్ట్లో మాక్సిమం మార్కులు 50 ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? దాన్ని 500గా మారుస్తారా? నేను అడిగేది మీకు అర్థమవుతుందా? ఉమ్. మనం రాసే ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉండాలి, స్టాటిక్ గా ఉండకూడదు. అప్పుడే అది ఎఫిషియెంట్ ప్రోగ్రామ్. మనం రాసే ప్రోగ్రాము ఎటువంటి సిచ్యువేషన్స్ కైనా కానీ సస్టైన్ అవ్వాలి. అర్థమైందండి? ఇప్పుడు మీరు వచ్చారు, ఇంకొకళ్ళు వచ్చారు, ఆయన వచ్చి ఏమంటున్నాడు? అబ్బాయి కాదు, నాకు మ్యాక్సిమం సబ్జెక్టులు 7 లేకపోతే 8 అన్నాడు. అప్పుడు మరి ఇవన్నీ మారిపోతాయి కదా. రైట్, అదే. అర్థమైందండి? రైట్. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు 39.5% వచ్చింది కదా, 39.5 వచ్చింది కదా. రైట్, ఇక్కడ వరకు ఆపండి దీన్ని. ఇప్పుడు నేను ఏంటంటే అడిగాను, నాకు ఈ పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత, నాకు మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ ఆడు ఫెయిలా పాసా అనేది నాకు చెప్పాలి. ఎలాగా? హౌ? ఇప్పుడు ప్రింట్ లో ఇంకో ఫంక్షన్ ఇంకొక ఇది రాసుకుంటే, అంటే <35 కి ఫెయిల్యూర్ పెట్టుకొని <35 అంటే పాస్ అని చెప్పని ఇవ్వచ్చు కదా. ఎక్కడ ఇవ్వాలి? నేను ఎక్కడ రాయాలి చెప్పండి. ఇప్పుడు తెలుగు మార్కులు ఎంటర్ చేశానండి. తెలుగు మార్కులు ఎంటర్ చేసిన తర్వాత ఏం చెయ్యాలి? దాని కింద ప్రింట్ ఒకటి రాయండి. ఎక్కడ? అక్కడే. ఇక్కడ ప్రింట్ రాశాను డైరెక్ట్ గా. పాస్ అంటే అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అనేది నేను వ్యాలిడేట్ చేయాలి కదా. ఇఫ్ కదా, ఇఫ్ 35 కంటే లెస్సా, ఇఫ్ 35 కంటే లెస్ అయితే ఇటు పాస్ అయ్యాడని చెప్పాలి. ఫెయిల్ 35 కంటే లెస్ అంటే ఫెయిల్ అయ్యాడని చెప్పాలి, లేకపోతే యువర్ పాస్డ్ ఇన్ ది సబ్జెక్ట్ అని చెప్పాలి. 2 మెసేజ్లు ఇవ్వాలి. 2 మెసేజ్లు ఇవ్వాలంటే ఏం చేయాలి మనం? ఇది కండిషన్. కండిషన్ మనకి. ఇప్పుడు ఇఫ్ రాశాను, ఇఫ్ ఈ తెలుగు మార్క్స్ దీని గోల ప్రాపర్ గా మార్కులు ఎంటర్ చేసిన తర్వాత ఆడు పాస్ ఆ ఫెయిల్ అనే దానికి వస్తుంది. ఇఫ్ తెలుగు మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, దెన్ పాస్. ప్రింట్ you are passed in Telugu సబ్జెక్ట్. సేమ్ ఇదే దాన్ని ఇవన్నిటికీ రావాలి. మీరు 100 లైన్లు 1000 లైన్లు కోడ్ చూస్తారు కదా, ఆ కోడ్ అంతా కూడా కంటిన్యూస్ గా రాసుకుంటూ వచ్చారండి వాళ్ళు. కాపీ పేస్ట్ చేయడం కాదు, ఫంక్షనాలిటీని డెవలప్ చేసుకుంటూ వస్తారు స్లోగా. డైరెక్ట్ గా కంప్యూటర్ లో రోబోలు చూసినట్టు టక కొట్టుకుంటూ వచ్చారు, మెడికల్ షాపుల్లో బిల్లులు కొట్టినట్టు. లాజికల్ గా ఆలోచించుకుంటూ స్లోగా కావాల్సిన ఫంక్షనాలిటీని ఒక స్కెల్టన్ తయారు చేసుకుని దాంట్లో ఇన్బిల్ట్ ఇంటర్నల్ ఫంక్షనాలిటీని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనం మామూలుగా ఏమీ తెలియని వాడికి, క్లాస్ ఉన్నవాడికి ఈ కోడ్ చూస్తే ఇంత కోడ్ ఏంటి అని ముందు భయం వచ్చేస్తుంది. నాకైతే వచ్చింది బ్రో నిజంగా. ఓకే, కానీ ఇక్కడ మనం చేసింది ఏంటిది? ప్రతిదీ కూడా ఇక్కడ లాజిక్కే కదా. ప్రతిదీ కూడా చిన్న లాజిక్. ఒకసారి చూడండి.
ఇఫ్ తెలుగు, ఇది హిందీ. సారీ. ఇక్కడ మనం రాసింది భయంకరమైన కోడ్ ఇది కాదుగా. అంటే ఎవరికన్నా ఈ కోడ్ చూసి ఏమైనా భయం వేస్తుందండి? ఈ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళకైతే భయం వేస్తుంది. ఐ విల్ యాక్సెప్ట్ దట్. ఎవరు మాట్లాడలేదు. నా వాయిస్ పోయిందా? వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తుంది. వినిపిస్తుంది వినిపిస్తుంది. నెక్స్ట్ ఆలోచించేదానికే నాకు ఎట్లా అన్న లాజిక్ ఆలోచిస్తుంది. ఓవరాల్ మార్క్స్ లో పాస్ ఫెయిల్ అన్ని ఇప్పుడు అన్నిట్లో పాస్ అయితే ఓకే. అంతా రాద్దాం, Multiple మనం రాద్దాం, కంగారు పడకండి రాద్దాం. ఓకే రైట్. దానికి మళ్ళీ వేరియబుల్స్ క్రియేట్ చేస్తారా అని ఆలోచిస్తుంది. సో ఓకే 12, 34, 45, 76. ఇప్పుడు ఎక్కడ కరెక్ట్ చేయాలి చెప్పండి ప్రోగ్రామ్ని? ఫస్ట్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి అక్కడ రాలేదు, ఫెయిల్ అయింది. ఎందుకని రాలా? ఎల్స్ కండిషన్ పెట్టలేదు కదా అక్కడ. ఓకే. ఎప్పుడూ కూడా ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ మనం చేస్తున్న దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చే వాటి గురించి ఆలోచిస్తే ప్రజెంట్ దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, ప్రజెంట్ది పోతుంది, ఫ్యూచర్ది సంకనాగిపోతుంది. మనకి ఎన్ని డీవియేషన్స్ ఉన్నా కానీ కరెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అవన్నీ జరుగుతూ ఉంటాయి అంతే. ఎల్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 లేకపోతే ఏమవ్వాలండి? ఏం మెసేజ్ రావాలి? ఫెయిల్. సింపుల్గా సారీ, ఇండెంటేషన్లో చాలా ఇంపార్టెంట్ అండి. నథింగ్ బట్ యు ఆర్ failed. Simply you are failed. See. Else. Failed. ఓకే, ఇది ఒక మార్క్స్ ఎంటర్ చేసుకునేది. ఆ తర్వాత ఇదొకటి ఎల్స్ కంట్రోల్ సి, ఇక్కడ failed. Next. Failed. ఓకే రైట్. ఇప్పుడు చూడండి 12 ఫెయిల్డ్ అని చూపించిందా? ఎస్. ఓకే. పాస్డ్ అని చూపించిందా? 123 ప్రాపర్గా మార్క్స్ ఎంటర్ చేయమని చెబుతుంది. అని చేసిందా? వ్యాలిడేషన్స్ ఇవన్నీ ఓకే, సరిగ్గా మార్కులు ఎంటర్ చేయని చెబుతుంది. సరే అని చెప్పి కొంచెం జాలితో యాడ్ చేసా 65. చూడండి ఒకసారి ఎంత వచ్చిందండి వీటికి పర్సంటేజ్? 34.6. ఓకే, క్లియరా? వ్యాలిడేషన్స్ అన్ని కరెక్ట్గా జరిగినాయా? 1 సెకండ్ అండి. ఓకే, క్లియర్ అండి. ఇంతవరకు అందరికి అర్థమైందా?
అర్థమైంది. యా, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ అడుగుతానండి, పెద్దది అడగను, చిన్నదే అడుగుతున్నా. ఒకడు మ్యాండేటరీగా ఫెయిల్డ్ క్యాండిడేట్ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఇందులో నుంచి ఒకడు డెఫినెట్గా ఫెయిల్ అయ్యాడు, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడా, 2 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడా, 3 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడా పక్కన పెట్టండి. ఒక బేసిక్ థింగ్, హై లెవెల్ బేసిక్ థింగ్. ఏదైనా ఒక సబ్జెక్ట్ లో 35 కంటే 35. తక్కువ నేను అక్కడ ఒక బిలో సబ్జెక్ట్ 30. వైజ్ గా చెప్పట్లేదు, నేను ఒక సబ్జెక్ట్ వైజ్ గా నేను చెక్ చేయను, దానికి ఇంకొంచెం ఎక్కువ లాజిక్ రాయాలి, నేను అది చెక్ చేయట్లేదు ఇప్పుడు. పర్సంటేజ్ హ్మ్? పర్సంటేజ్ చెప్పండి, క్లియర్ గా చెప్పండి, నోరు తెరిచి చెప్పు వంశీ. లైక్ పర్సంటేజ్ ఏమో అనుకుంటున్నాను నేనైతే. ఎలాగా, ఎలా ఐడెంటిఫై చేస్తాం? పర్సంటేజ్ Like కంపల్సరీగా 40 కన్నా తక్కువ వస్తే ఫెయిల్. 40 కంటే అన్నిట్లో అడిగి 35 వచ్చినాయండి, నాలంటాడు ఆడు, అన్నిట్లో 35 వచ్చింది, పరిస్థితి ఏంటి ఆడిది? 36. సో 36% తక్కువ వస్తే ఫెయిల్ అయినట్టు, ఎక్కువ వస్తే పాస్ అయినట్టు. 35 వచ్చినా పాసేనండి, అన్నిట్లో 35 మార్కులు వచ్చినాడు పాసే. అన్నిట్లో 35 మార్కులు రావడం అంటే ఎంత పర్సంటేజ్? 35%. 35%. బండ గుర్తు ఏంటిది? అది 35% కంటే తక్కువ వస్తే పక్కా Fail. ఫెయిల్ అయ్యాడు. ఎన్నిట్లో ఫెయిల్ అయ్యాడని మనం చెప్పలేం, కానీ డ్యామ్ షూర్ గా పక్కా ఫెయిల్ అయ్యాడు. ఓకేనా, క్లియరా? Clear. ఓకే, దాన్ని స్క్రూటినీ చెయ్యాలి అంటే దీని వరకు మనకున్న నాలెడ్జ్ సరిపోదు. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటితో మనకున్న నాలెడ్జ్ సరిపోదు, అంటే వాడొచ్చు కానీ వెరీ కాంప్లికేటెడ్ అయిపోద్ది. కానీ వద్దు, ఇక్కడ వరకు క్లియర్ అండి? ఇక్కడ చేసిన ప్రతి లైన్ ఆఫ్ కోడ్ అందరికి అర్థమైందా? అర్థమైందండి. Yeah, Okay. అర్థమైంది. అర్థమైంది. ఓకే, రైట్, గుడ్ గుడ్ గుడ్. ఇప్పుడు ఏం లేదండి, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశారు కదా. ఇప్పుడు నా యొక్క చిన్న చిన్న రిక్వెస్ట్ అనమాట. 82 92 100% వచ్చినోడు ఏ ప్లస్ 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 82 90 వచ్చినోడు ఏ డబుల్ ప్లస్ 62 80. నాకు కన్వీనియంట్గా రాసుకుంటానండి పర్సంటేజెస్. ఇదేంటి ఏది మాత్రమే తీస్తున్నారు, ఇంకో దాన్ని వాడట్లేదు అనుకోవద్దు. ఓకే, ఏ ప్లస్ 35 to 60 ఉంటే ఏ. ఇది నేను ఇచ్చే గ్రేడ్స్ గవర్నమెంట్తో సంబంధం లేదు, నాకు స్కూల్స్ సంబంధం లేదు. ఓకే, ఇన్ కేస్ 35% కంటే 0 to 35 ఉంటే, అంటే ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ ఉంది, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వీడికి నేను ఏమిస్తానంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం. హార్డ్ వర్క్ నెక్స్ట్ టైం. మనం ఇక్కడ మార్కులు ఎంటర్ చేస్తున్నాం కదా, వీళ్ళ మార్కులు ఎంటర్ చేసిన తర్వాత ఆడికి వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఈ పర్టికులర్ వ్యాలిడేషన్స్ చేసి ఆడికి ఏం ప్రింట్ చేస్తారో ప్రింట్ చేయాలి. మీరు ఎలా చేస్తారు? హౌ చెప్పండి. ఇఫ్ కండిషన్ లో పర్సంటేజెస్ పెట్టి ఆ పర్సంటేజ్ ని ఈ రేంజ్ కి చెక్ చేసుకుంటే పర్సంటేజ్ ఇస్ ఓకే, ఇఫ్ పెట్టాను, పర్సంటేజ్ పెట్టాను, పర్సంటేజ్ అది ఎక్కడ ఉంది? ఇఫ్ పెట్టాను, కంట్రోల్ ప్లస్ ప్లస్ పర్సంటేజ్ పెట్టాను. పర్సంటేజ్ ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా రాయని చెప్పండి. గ్రేటర్ దాన్ 90 అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అండ్ ఆరా ఆర్ 100 ఆర్ వస్తుందేమో. 90 నుంచి 100 వరకు అంటే ఎండే కదా సార్ వచ్చేది. ఒకటి చెప్ప అయినా పర్సంటేజ్ ఇక్కడ మనం 100 కూడా అవసరం లేదేమో. 90 కంటే అబోవ్ 110 వచ్చినా గ్రేటేగా.
ఈ 110 ++ వస్తే అసలు రాదు ఏముంది? కదా, 110 వచ్చేది అసలు అసలు రాదు కదా. రావద్దు, రాదు కాబట్టి 90+ తీసుకోవచ్చు ఫస్ట్ కేసు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 ట్రిపుల్ ఏ ప్రింట్ చేయండి. ఇంకో అండ్ కండిషన్ అవసరం లేదు ఈ ఫస్ట్ కేసులో మనకి. ఓకే, ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, 90 దెన్ ప్రింట్ ప్రింట్ ఏ ఏ ప్లస్ 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 యువర్ గ్రేడ్ ఈజ్ ఆర్ సంథింగ్ ఏదో రాసిన. నేను ఏం నెక్స్ట్ రాయనండి, ఓన్లీ కండిషన్ లో చెప్తాను అంతే. తర్వాత ఇక్కడ నెక్స్ట్ కండిషన్ లో సేమ్ అదే, ఇఫ్ పర్సంటేజ్ మళ్ళీ ఇఫ్ అని రాయనా? గ్రేటర్ ఎల్స్ ఇఫ్, లేకపోతే ఎల్స్ ఇఫ్ అని ఎందుకు రాయాలి? ఎల్స్ అని ఎందుకు రాయకూడదు? మళ్ళీ ఎల్స్ రాస్తే ఎల్స్ కి కండిషన్ ఉండదు కదా. ఎల్స్ ఇది కాకపోతే ఎల్స్ ఇచ్చేసేయడం ఉంటుంది మనకి. ఎల్స్ అనేదా ఎల్స్ అనేదాన్ని ఎప్పుడు వాడతారు అంటే, చెప్తాను గుర్తుపెట్టుకోండి. అయితే అది లేకపోతే ఇది అంటాం కదా సిచ్యువేషన్, అలాంటి దాంట్లో ఎల్స్ వాడుకోవాలి మనం. వీడు పాస్ అవ్వలేదురా అంటే దాని మీనింగ్ ఏంటి? అల్టిమేట్ గా ఫెయిల్ అయినట్టేగా. ఇఫే రాయాలి. ఓకే సరే, ఇప్పుడు పాస్ అయ్యాడు, వీడు ఏనా? ఏ కాకపోతే ఏంటిది? బీనా? బి కాకపోతే ఏంటిది? సీనా? సి కాకపోతే ఏంటిది? ఇవన్నీ కాకపోతే మిగిలి ఉన్నది ఒకటి డి. లేకపోతే ఇవన్నీ కాదు అంటే ఏ కాదు, బి కాదు, సి కాదు, డి కాదు అంటే ఫెయిల్. మిగిలిపోయే ఆప్షన్ ఉంటుంది చూసారా, మిగిలిపోయే ఆప్షన్కు మాత్రం వాడేది ఎల్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లా కాకుండా ఈ మధ్యలో ఉంటే చూసారా, వాటికి వాడాల్సింది ఎల్సిఫ్. ఆ ఎల్సిఫ్ నే మనం షార్ట్ గా ఎల్ఇఫ్ అని చెప్పి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎల్ఇఫ్. ఎల్ఇఫ్ పర్సంటేజ్ చెప్పండి ఇప్పుడు. లెస్ దాన్ 90 అండ్ గ్రేటర్ దాన్ 80. greater than or equal to 80. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80. మీరు అక్కడ ఈక్వల్ టు దగ్గర కన్ఫ్యూజన్ లేకుండా ఎట్లా ఉంచుతారు, ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఈక్వల్ టులు మన దగ్గర మనకి గ్రేటర్ దాన్ ఉన్నాయి, లెస్ దాన్ ఉన్నాయి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్ ఈక్వల్ టు ఉంది, నాట్ ఈక్వల్ టు ఉంది. ఎప్పుడు కూడా ఈజ్ ఈక్వల్ టు అనేది రైట్ సైడే ఉండాలి. రైట్ సైడ్ ఉంటే ఓకే, మళ్ళీ దీన్ని చూడండి. దీని పరిస్థితి ఏంటిది? దీనికి ఒక ఏ ప్లస్ వచ్చింది పాపం. దీనికి ఏం పెట్టాలి ఇక్కడ? less than 80, లెస్ దాన్ 80, 70, 60. షూరా? పక్కా? పక్కా. ఓకే రైట్. నెక్స్ట్ వీడికి వీడికండి గ్రేటర్ దాన్ 60, లెస్ దాన్ ఎంత? లెస్ దాన్ 60, లెస్ దాన్ 60 అక్కడ 35. లాస్ట్ వర్డ్ది ఎల్స్ రాసేస్తా. లాస్ట్ నీకు సంబంధం లేదు, ఇంతకు Else. మించి తక్కువ Print వస్తే A. మేము మాట్లాడు ఉంటారు చూడు. Print A. నువ్వు క్లాసులో కూడా రావద్దురా అంటారు చూడు, అదనమాట. 35 వాడికి ప్రింట్ ఏ పెట్టండి, ఏ ప్లస్ తీసేయండి. తీసేమనకండి, ఎంకరేజ్ చేయండి కొంచెం. నేను కూడా 35 బ్యాక్ బెంచర్స్ ని ఎంకరేజ్ చేయండి. ప్రోగ్రాముల్లోనే క్లాస్ లో కాదు, నిజంగా మార్కులు ఏమంటే ఇయర్గా ఎట్లాగో. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను నేను. ఏమొచ్చింది అడిగి? ఎంత వచ్చింది? 34.66666 వచ్చింది. హార్డ్ వర్క్ నెక్స్ట్ టైం అంట. అదేం చేస్తాడు, నెక్స్ట్ టైం హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటాడు వచ్చిన ప్రతిసారి. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు పాజిటివ్ కేసు కూడా ఒకటి చూద్దాం, ఆగండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చెప్పండి. క్లియరా? పనిచేస్తుందా అండి? ఇప్పుడు ఇందులో సేమ్ స్టూడెంట్ కి ఏదో ఒక్క దాంట్లో 12 మార్కులు వస్తే కూడా వాడు A+ ఇస్తారు కదా, A++ వస్తుంది కదా. అంటే వస్తుంది. ఎందుకు రాదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను 100. ఆగండి, నేను ఓకే రైట్, నేను దీన్ని క్యాన్సిల్ చేస్తాను. క్యాన్సిల్ చేసి నేను స్పెషల్ యూజ్ కేసు చెప్తానండి.
ఓకే, తెలుగు 92, హిందీ, ఇంగ్లీష్ 95, మ్యాథ్స్ 100, సైన్స్ 100, సోషల్ 99. ఎంత వచ్చింది? 86%. ఇది ట్రిపుల్ ఏ, డబల్ ఏ, ఏ ప్లస్ ప్లస్. A++. అర్థమైందా? సో ఇది బేసిక్ వ్యాలిడేషన్, ప్రాపర్ వ్యాలిడేషన్ కాదు. ఒకసారి జస్ట్ మీరు ఆలోచించండి. ఒక ఒక మనకి బాగా తెలిసిన ఒక చిన్న ఎగ్జామ్ లాజిక్ని వ్యాలిడేట్ చేయడానికే ఎన్ని బొక్కలు ఉంటే, ఒక బ్యాంక్ ఐడిని లాగిన్ చేయాలంటే, ఒక ఒక ఏటీఎంని ఏటీఎం మిషన్లో పెట్టి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనీ విత్డ్రా చేయాలంటే వెనకాల ఎంత లాజిక్ బిల్డ్ చేసి ఉంటారు. ఆ లాజిక్ అంతా కూడా కళ్ళు మూసుకుని ఒకసారి బిల్డ్ చేసేసింది కాదు. ఫస్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ అథెంటికేట్ చేయడం, అదొక ప్రోగ్రాము, అదొక మాడ్యూల్. యూజర్ అథెంటికేట్ చేసిన తర్వాత ఆడి బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో చూడటం. ఈడు అడిగే డబ్బులు కంటే ఆడి బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉండాలి. అలా లేకపోతే ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనే మెసేజ్ పాపప్ చేయడం. లేదు, రాంగ్ పిన్ అటెంప్ట్స్ చేశాడు. ఎన్నిసార్లు రాంగ్ పిన్ అటెంప్ట్ చేశాడు? ఆ 3 కంటే ఎక్కువ చేస్తే బ్లాక్ చేయడం, ఆ ఫంక్షనాలిటీకి వెళ్ళి దాన్ని ఆపేయడం. ఇదంతా కూడా సింపుల్గా ఒక్కొక్కళ్ళు కంపెనీలో ఒకటే మొత్తం బ్యాంక్ అప్లికేషన్ తయారు చేసేయడం. ప్రతివాడు కూడా చిన్న చిన్న ఫంక్షనాలిటీని డెవలప్ చేసుకుంటూ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వస్తే కానీ ఒక పెద్ద అప్లికేషన్ రాదు. క్లియరా అండి? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అండర్స్టాండ్? అర్థమైందా మీకు? ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఎప్పుడు వాడతారు? క్లియర్? ఓకే. ఇప్పుడు మనకి బ్రేక్, కంటిన్యూ అని చెప్పి 2 ఉన్నాయండి. అట్లా నేను చెప్తాను చూడండి ఒకసారి. బ్రేక్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అంటే, మనం బళ్ళకు వాడడం అనుకోండి, ఎస్పెషల్లీ సిటీలో ఉండేవాళ్ళు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు కదా, స్లోగానే వెళ్తాం కదా అట్లాగా ట్రాఫిక్లో. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది? ఫర్ I in range 100, ఇఫ్ I = 10, అప్పుడు ఏంటి ఏమంటున్నాము? బ్రేక్ అయిపో అని చెప్తున్నాము. ప్రింట్ అప్పటి వరకు ప్రింట్ చేయి. ఒకసారి చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకవేళ బ్రేక్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ బ్రేక్ లేకపోతే పరిస్థితి ఏంటండి? 100 నెంబర్స్ ప్రింట్ అయితే అర్థం కాల. 100 నెంబర్స్ ప్రింట్ చేస్తుంది. 1 to 100 ప్రింట్ చేసుకుంటూ. ఎలా చేస్తుంది? లేదు, కండిషన్ మార్చారండి. ఇఫ్ ఐ ఏంటి? = 10 అన్నారు. I = 10 అయినప్పుడు మాత్రమే ప్రింట్ చేయమని అడుగుతున్నాను నేను. I = 10 ఎన్నిసార్లు వస్తుంది? 1 నుంచి 0 నుంచి 99 వరకు ఉన్న నెంబర్లో 10 ఒక్కసారి వస్తుంది కదా, ఒక్కసారి ప్రింట్ అయింది. క్లియర్? క్లియర్ అండి? ఇప్పుడు బ్రేక్ ఉంచుతున్నాను. దీనివల్ల ఏమైంది? ఫస్ట్ ఇక్కడికి 1 అని తీసుకొచ్చింది. 1 ≠ 10, 1 ≠ 10 కదా, అంటే బ్రేక్ అవ్వదు, ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 వచ్చింది, బ్రేక్ అవ్వదు, ప్రింట్ చేస్తే 10 రాగానే బ్రేక్ అయిపోద్ది, అక్కడతో అయిపోద్ది. ఒకసారి చూడండి. ద బ్రేక్ కీవర్డ్ టెల్స్ పైథాన్ టు లిటరల్లీ బ్రేక్ అవుట్ ఆఫ్ ది లూప్. నీకు సంబంధం బ్రేక్ కనిపించగానే గప్చిప్ అనమాట. ఇంకా అది బయటకు వచ్చేస్తుంది, ఏం చేయదు, ఇంకా అక్కడతో ఆపేస్తుంది. ఇంకా ద లూప్ ఈస్ ద లూప్ స్టాప్స్ కంప్లీట్లీ అండ్ ఎనీ కోడ్ ఆఫ్టర్ ద లూప్ ఈస్ ఎక్స్క్లూడెడ్. దీని తర్వాత ఉన్న కోడ్ దానికి సంబంధం లేదు, ఇక్కడతో ఆపేద్ది అంతే. ఇంకా నిద్రపోమంటది ఇంకా ఇంటర్ప్రిటర్ని. క్లియర్ అండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది బ్రేక్? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎందుకు? ఇన్ కేస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ బై 2 అయితే బ్రేక్ అవ్వమని చెప్పి, నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే రేంజ్ ఆఫ్ 1 to 100, ఇప్పుడు చూడండి, బ్రేక్ అవ్వదు ఇది. ఎందుకనే నేను సెలెక్ట్ చేయడమే ఆడ్ నెంబర్ని సెలెక్ట్ చేశా. చూడండి ఒకసారి. అర్థమైందా? హలో, అర్థం కాలేదు, ఒకసారి చెప్పండి.
యా ఇప్పుడు అది రేంజ్ అనేది ఫంక్షనాలిటీ ఎందుకండి? పర్టికులర్ ఆ నెంబర్స్ ని అది జనరేట్ చేయడానికి. జనరేట్ చేయడానికి 1 అనేదేమో స్టార్టింగ్, 100 అనేదేమో దానికంటే ముందు ఒక దాంతో ఆపేస్తే 100 అని పెడితే 99 వరకు వస్తుంది. అక్కడ పక్కన ఉన్న 2 ఏంటిది? ఇండెక్సింగ్ ఓకే చెప్పినప్పుడు ఫ్రీక్వెన్సీ కదా, అదే కదా. ఫస్ట్ ఎవ్రీ ఏముంది? ఎవ్రీ సెకండ్ నెంబర్ అంతే కదా. ఒకటి దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రతిసారి సెకండ్ దాన్ని సెకండ్ ఒకటి, తర్వాత 2ని తీసుకోదు, 3ని తీసుకుంటది, తర్వాత 4ని తీసుకోదు, 5ని తీసుకుంటది. ఇక్కడ ఏముంది? ఈ కండిషన్ అసలు సాటిస్ఫై అవ్వదు, ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు ఈ కండిషన్. ఇక్కడ 1000 పెట్టామనుకో 1000 వరకు లాగేస్తుంది, ఇంకా ఆపదు. ఎందుకంటే మనం ఇక్కడ రాసిన మనం ఇచ్చే డేటానే ఆడ్ నెంబర్స్ డేటా. ఓకేనా? ఎస్ క్లియర్? యా అర్థమైందా? ఓకే, నాకు అర్థమైంది. రేపొద్దున కంటిన్యూ చేద్దాం. మళ్ళీ నేను రేపొద్దున ఒక డౌట్ చెప్పండి. మళ్ళీ రేపొద్దున ఒకసారి ఆగండి. మళ్ళీ రేపొద్దున బ్రేక్ కంటిన్యూ దగ్గర నుంచి చెప్తానండి. బ్రేక్ కంటిన్యూ తర్వాత ట్రై యాక్సెప్ట్ ఉంటుంది, ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇది కొంచెం టైం టేకింగ్. జీరో ఎర్రర్, వాల్యూ ఎర్రర్. ఇప్పుడు ట్రై క్యాచ్ అంటే మనం మిస్టేక్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం కదా, ఇది ఒక పెద్ద భూతం లాగా చూపిస్తారు అనమాట ప్రోగ్రామింగ్ వాళ్ళు. ఏముండదు, ఇది ఈజీ. చూపిస్తాను నేను. ఓకే, రేపొద్దున మళ్ళీ బ్రేక్ కంటిన్యూ దగ్గర చెప్తాను. చెప్పండి, ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? అక్కడ ఇఫ్ కండిషన్ లో %2 అని రాశారు కదా, అది ఇంకా తీసుకోవట్లేదు కదా కింద. ఎందుకు తీసుకోవట్లా? ప్రతిసారి ఇక్కడికి వస్తుంది, కండిషన్ ట్రూ అవ్వట్లేదు కదా, ఇది ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుందండి. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే వశిష్ట, అక్కడ నెంబర్ 2 దగ్గర 3 మెన్షన్ చేయండి, సో మనకి ఈవెన్ అవుట్ కాంబినేషన్ వస్తుంది అనుకుంటా. అక్కడ కాదండి, 3 కాదు, రేంజ్ పక్కన నేను అంటున్నా. ఇక్కడ 2నే ఉంచండి, ఇక్కడ ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఎవ్రీ థర్డ్ నెంబర్ తీసుకుంటే మనకి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. అప్పుడు మనకు కండిషన్ బ్రేక్ అవుతుంది. ఎందుకు వస్తుందండి? ఒక్కసారి ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఇది బ్రేక్ అయిపోద్ది. మీకు అర్థమైందా నేను చెప్పింది? ఒక్కసారి ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకోండి, 1 తీసుకుంటది, తర్వాత 2, 3, 4 తీసుకుంటది, 4 తీసుకుంటారు. 4 లో అక్కడతో బ్రేక్ అయిపోద్ది. ఇంకా ఓకే, ఫస్ట్ కండిషన్ అది సాటిస్ఫై అంటే అంతవరకు తీసుకుంటది. అంతే, ఎక్కడైతే దానికి కావాల్సింది దొరికిందో. ఇప్పుడు మనం బ్రేక్ అయిపోతుంది. 100 మంది ఉన్నారు ఒక రూమ్ లో, ఒక దొంగ ఉన్నాడు అన్నారు. మనకు ఫస్ట్ దొంగ దొరకంగానే ఇంకా మిగిలిన వాళ్ళందరూ వదిలేస్తాం కదా. మిగిలిన వాళ్ళందరూ దొంగలో మరణించడంలో మనకు ఎందుకు? కంప్యూటర్ ఏం చెప్పాము? నీకు ఈ కండిషన్ కనిపిస్తే నువ్వు ఆగిపో అని చెప్పాము. అదే చేస్తుంది. అంతేగాని ఈడు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా, ఈడితో ఎవరు మాట్లాడుతున్నారు, ఈడిలాగా ఎవరున్నారు, ఈ ఊరోళ్ళు ఎవరున్నారు అని చెక్ చేయదు అది. దానికని తెలివితే అట్లా ఉండవు కదా. అర్థమైందా? క్లియర్ అండి బ్రేక్ ఏంటో? క్లియర్ అండి. ఓకే, మళ్ళీ డిస్కస్ చేద్దాం. డోంట్ వరీ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఇప్పటి వరకు డిస్కస్ చేసినట్టు బ్రేక్ కంటిన్యూ కాకుండా బాగా ప్రాక్టీస్ చేయాలని మాత్రం బాగా అర్థం అవుతుందండి. ఏదో అంటే వింటున్నప్పుడు బాగుంటుంది కానీ అది ఎగ్జిక్యూషన్ అప్పుడే రావట్లేదు. ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. ఓకే.